వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఏ. తెలంగాణ సర్కార్ తలపెట్టిన బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చగా మారింది. కొంతకాలంగా బీసీ గళం వినిపిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో ఆ వర్గాలను నిర్లక్ష్యం చేశామని అంగీకరించారు. చేసిన తప్పును సరిదిద్దుకుంటామని చెప్పారు. రాహుల్ మాటలతో బీసీల కోసం కాంగ్రెస్ దేశవ్యాప్త పోరాటానికి సిద్దమవుతోందని తెలుస్తోంది. దీంతో బీసీ బిల్ పై బీజేపీ యూటర్న్ తీసుకుంటుందా? దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు పెరుగుతాయా? ఇదే అంశంపై డిఎన్ఏలో ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం. భరత్, బీజేపీ మరి ఇప్పుడు డెఫినెట్ గా యూటర్న్ తీసుకుంటుందా? ఎందుకంటే కాంగ్రెస్ ఈ క్రెడిట్ కొట్టేస్తుంది అనేమైనా ఆలోచనలో ఉంటుంది అనుకోవచ్చా? సార్, రాహుల్ గాంధీ మాట్లాడి బయట ఉంటే ప్లే చేద్దాం. ఆలోపు నేను చెప్పింది ఏంటంటే, రాహుల్ గాంధీ ఉన్నట్టు వాస్తవంగా మాట్లాడారు. ఆయన ఒక మాట నిన్న అన్నారు, నిన్న చాలా మంది అబ్జర్వ్ చేయలేదు. నిన్న స్పీచ్ లో లాస్ట్ లో చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, ఇక్కడ ఈ సభలో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్లే. ఈ టైంలో ఉన్న వాళ్ళంతా అంగీకరించకపోవచ్చు. మన దళితుల గురించి, మైనారిటీల గురించి, ఆదివాసీల గురించి ఎంతైతే పోరాటం చేశామో కాంగ్రెస్ పార్టీ, అంత పోరాటం ఓబీసీల గురించి చేయలేదు. నెగ్లెక్ట్ చేశాం, నిర్లక్ష్యం చేశామని నిన్న అన్నారు. ఇవాళ భాగీదారీ సమ్మేళనాన్ని కేవలం ఓబీసీ నేతలు, దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీ నేతలు అందరూ ఉన్న దగ్గర అక్కడ కూడా మాట్లాడుతూ సేమ్ ఇదే మాట మాట్లాడారు. ఐ మస్ట్ అడ్మిట్, నేను తప్పకుండా ఒప్పుకోవాల్సింది అదేంటంటే, నేను ఏదైతే కాంగ్రెస్ పార్టీ మిగతా వర్గాల గురించి ఎంతైతే పోరాటం చేసిందో అంత పోరాటం మనం ఓబీసీల గురించి చేయలేదు. పోరాటం అనే కాదు, అధికారంలో ఉన్నప్పుడు న్యాయం కూడా చేయలేదని ఆయన అంగీకరించారు. సో ఈ విషయం మీద మనం చర్చిద్దాం. అంటే తప్పు ఒప్పుకున్నారు, ఇక నుంచి పోరాటం చేస్తామని చెప్పారు. ఓబీసీల గురించి కాంగ్రెస్ పోరాటం చేయకపోవడం వల్లే భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంక్ అయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ యాదవేతర ఓబీసీలను తీసుకొని, ఎందుకంటే యాదవ్ ఓబీసీలు ఆల్రెడీ లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి అయినారు, ములాయం సింగ్ యాదవ్ అయినారు. వాళ్ళని కాకుండా కళ్యాణ్ సింగ్, ఉమాభారతి, శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటువంటి నేతలతో వెళ్లి నాట్ ఓన్లీ ముఖ్యమంత్రులనే కాదు ఆ వర్గాలన్నిటి కలుపుకొని వెళ్ళి ఇవాళ ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ కూడా అయిపోయారు. సో ఒక విధంగా ఓబీసీలు కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంక్ భారతీయ జనతా పార్టీగా మారారు. దాన్ని విచ్ఛిన్నం చేసేందుకే ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ 50% రిజర్వేషన్ బ్యారియర్ తొలగించాలి, ఇవన్నీ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇవాళ ఓపెన్ గా ఆయన ఒప్పుకున్నారు. సో ఈ విషయం మీద మనతో పాటు చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, మాజీ ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారు ఉన్నారు. వి హనుమంతరావు గారు ఓబీసీ ఫోరం, ఆయన ఎంపీగా ఉండగా దాదాపు 100 మంది ఎంపీలు ఆయన ఇంటికి వచ్చి ఓబీసీ ఫోరం కింద అందరు అటెండ్ అయ్యేది. అదేవిధంగా బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకలాభరణం కృష్ణమోహన్ గారు ఉన్నారు. బొల్లం మల్లయ్య యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతారు. ముందుగా వి హనుమంతరావు గారు, సో రాహుల్ గాంధీ ఒప్పుకున్నారు, మేము ఎట్లాస్ట్ మేము గతంలో తప్పు చేశాం, ఇప్పుడు సరిదిద్దుకుంటామని. ఇవాళ చాలా ఏదైతే ఆయన మనసులో ఉన్న ఆలోచన చెప్పాడు. గతంలో మేము బీసీల గురించి మేము ఎక్కువ ఆలోచన చేయలేదు, ట్రైబల్ గురించి, ఎస్సీల గురించి. ఇవాళ మేము తప్పు చేసినాం, ఇవాళ దాని తప్పును గుర్తించినాం. నేను ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ వాక్ చేసిన తర్వాత నాకు చాలా అనిపించింది, ఇంత అన్యాయం జరుగుతుందా? 90% ఉన్నటువంటి బీసీలు ఎవరైతే బడుగు బలైన వర్గాలు ఉన్నారో వారికి అన్యాయం జరుగుతుంది కనుక నేను గిన పవర్లు వస్తే వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అంతటితో ఆగలే, ఎవరిది ఎంత స్ట్రెంత్ ఉన్నదో అంత వాళ్ళ ఈక్వల్ గా, అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వాళ్ళకు రిజర్వేషన్ అన్నాడు. దాని మీదనే ఇవాళ తెలంగాణలో దాన్ని తెలుసుకొని రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ బీసీ మినిస్టర్ గా అసెంబ్లీలో బిల్లు పెట్టారు, కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు, 150 కోట్లు శాంక్షన్ చేశారు. దానికి అన్ని కులగన జరిగింది. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ మీరు ఓబీసీ ఫోరం మీటింగ్స్ పెట్టారు, చాలా సార్లు అడిగారు, మీరు ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేయండి, ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి అని. ఎందుకు అప్పుడు మీ మాట వినలేదు హైకమాండ్? సోనియా గాంధీ గాని లేకపోతే రాజీవ్ గాంధీ గాని, ఇప్పుడు రాహుల్ గాంధీ అప్పుడు గాని ఎందుకు వినలేదు?
చూడండి భరత్ గారు, యాక్చువల్ గా చెప్తున్నా, నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా ప్రధానమంత్రిని 3 సార్లు కలిసిన. మా జనాభా ఎక్కున్నది, ఒక సెపరేట్ మినిస్ట్రీ పెట్టాలి, అకార్డింగ్ టు అవర్ పాపులేషన్ అది చేయలే, కులగన జరిగమంటే అది చేయలే. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు కులగన అంటున్నారు, ఏది జనగణలో కులగన అంటున్నారు. నేను అనేది ఏంటంటే తప్పనిసరిగా ఆయన కమిట్మెంట్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళ నానమ్మ గాని వాళ్ళ తండ్రి గాని ఏది పంచాయతీరాజ్ బిల్లు పెట్టాలన్నాడు, అండర్ రిజర్వేషన్ అన్నాడు, మహిళలకు అదే ఆలోచన చేస్తుంటే మరి నరేంద్ర మోడీ తనకు తాను ఒక ఓబీసీ అనుకుంటాడు, ఎందుకు చేయలేదని అడుగుతున్నా. నేనేమంటున్నా, ఒక్కసారి కాదు 3 సార్లు కలిసిన, ఒకసారి 70 మంది, ఒకసారి 80 మంది ఎంపీలను కలిసినా చేయలేదు. ఇవాళ చేస్తా అంటే ప్రతి ఒక్కరు కాదు, ఇది కోర్టు పోతే కొట్టేస్తారు, ఇది ఆర్డినెన్స్ నడవదు. ఏది రాహుల్ గాంధీ అన్నది నిర్ణయం జరిగింది, దాన్ని ముందుకు తీసుకుపోవడానికే మా ప్రయత్నం చేస్తాం. ఇక దానికి కొందరేమో అరే ప్రధానమంత్రి మన రేవంత్ రెడ్డి పోతే రాహుల్ గాంధీ కలుస్తలేడు అనే కొత్త నాటకం. ఎందుకయ్యా? ఒక వ్యక్తి ప్రజలకు సేవ చేయాలి, వారికి గత కొన్ని సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందని ఆయన చేస్తుంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. నాకేం అర్థమే అయితే లేదు. ఇప్పుడు మీ హయాంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చి బీసీ ఆర్డినెన్స్ ఉండదు, రేపు కోర్టు పోతే కొట్టేస్తారే, చూద్దామే బాబు. ఆయన కమిట్మెంట్ ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇవాళ నిన్న చూసిరు కదా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఎంత సన్నిహిత సంబంధం ఉందో. అదొకటి, రోజు ఒకటి అపోజిషన్ కు పనిలేదు పాట లేదు. అరే చేసిన తర్వాత కాకపోతే అప్పుడు మీరు కామెంట్ చేయరు, కానీ ఇప్పుడే క్వశ్చన్స్ చేస్తే ఎట్లానండి? మా బడుగు బలైన వర్గాలు రాజకీయాలు, అదేవిధంగా సోషల్ జస్టిస్ లో, చదువులలో, ఎంప్లాయ్మెంట్ లో రావద్దని ఉన్నదా అని నేను అడుగుతున్నా. అపోజిషన్ కాంగ్రెస్ నమ్మొచ్చా బీసీల విషయంలో? వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ నాకు అర్థం కాదు. కాంగ్రెస్ నమ్మొచ్చా బీసీల విషయంలో? చేస్తా అంటున్నాడు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ప్రత్యేక మంత్రి శాఖ ఇవ్వలేదు, రాజ్యాంగబద్ధ హోదా ఇవ్వలేదు. హలో, అరే అది కాదండి భరత్ గారు, మేము యూపీఐ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఐఐఎం లో రిజర్వేషన్ లేదని కొట్టేస్తే అదే సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెట్టింది లేదా? అది మా కమిట్మెంట్. ఐఐటిలో రిజర్వేషన్ వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో డాక్టర్లు అయింది. దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ కాంగ్రెస్. దాని వాళ్ళు మీరేం చేసిందంటారో చేసింది మేము చెప్తున్నాం. మీరేం చేసిర్రు? ఈ దేశానికి 11 ఏళ్లు ప్రధానమంత్రి అయినా ఆయన ఓబీసీ అంటాడు, ఓబీసీలకు ఏం చేసిండని అడుగుతున్నా. సో మనతో పాటు చర్చలో లేదండి, ఎందుకంటే వాళ్లకు బీసీలను పైకి తేవద్దనేది వాళ్ళ ఉద్దేశం. ఆర్ఎస్ఎస్ ఆలోచన వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. బీజేపీలో ఎంతసేపటికి హిందూ హిందూ అనే కార్యక్రమం తప్పితే ప్రజల అభివృద్ధి వాళ్ళు కోరతలేరు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు బీసీలు లేదా బీజేపీ భారతీయ జనతా పార్టీ ఇంత ఎదిగిందా? బీసీలు ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. అది కాదండి, ప్రధానమంత్రి చేయలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కూడా చేయలేకపోయింది. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఏది తెలంగాణలో ఇద్దరు బీసీలు కొట్లాడుతుంటే మీరు అగ్ర కులాలకు ఇచ్చిరా లేదా? అంటే మీకు కమిట్మెంట్ లేనట్టే కదా. ఇద్దరు కొట్లాడారు, ఎవరు? బండి సంజయ్, అదేవిధంగా ఈటెల రాజేందర్. ఇద్దరు బీసీలు కొట్లాడుతున్నారని ఒక ఫార్వర్డ్ తీసుకొచ్చి పెట్టిర్రు. మీ కమిట్మెంట్ లేనట్టా లేదా? నేను అది అడుగుతున్నా. లేటెస్ట్ మా దగ్గర కూడా మేము కొట్లాడకుండా మేము కూర్చొని మాట్లాడినాం. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి నేను పెద్ద రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడు కాబట్టి యుఎన్ఎస్కి వచ్చి యూత్ కాంగ్రెస్ చేసిన వాళ్ళేదా? బీసీలలో యూనిటీ రావాలండి. యుద్ధం చేయాలంటే కొట్లాడుకోవద్దు, కలిసి పని చేయాలి అనేది నా ఉద్దేశం. ఒకసారి విఠల్ గారు జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి. విఠల్ గారు, రాహుల్ గాంధీ వాళ్ళ సారీ చెప్పాడు, ప్లస్ తెలంగాణ మోడల్ క్యాస్ట్ సెన్సస్ ఈజ్ రోల్ మోడల్ ఫర్ ది కంట్రీ అని చెప్పాడు.
బీజేపీకి నచ్చినా నచ్చకున్నా? అన్న మీ వాయిస్ వినబడతలేదు. రాహుల్ గాంధీ రోల్ మోడల్ అని చెప్పారు తెలంగాణ క్యాస్ట్ సెన్సెస్ అండ్ అది కాదు, అది ఎంత క్లియర్ ఉన్నాడు ఇవాళ స్పీచ్ లో ఎంత అన్నాడు. మేము హనుమంతరావు గారు తెలియలేదు, మేము తప్పు ఒప్పుకుంటున్నాం. ఇవాళ నుంచి బీసీలకు సపోర్టర్గా అన్నాం, అది ఇంప్లిమెంట్ చేస్తా అన్నాం. అదే నరేంద్ర మోడీ ఒక మాట అంటున్నాడా? ఇంత ఇష్యూ జరుగుతుంటే దేశ మొత్తంలో మరి ఈనాడు రిజర్వేషన్ కావాలని హనుమంతరావు గారు ఒకసారి విఠల్ గారు ఒక్కసారి విఠల్ గారు వెర్షన్ తీసుకుందాం. విఠల్ గారు అన్న భరత్ అన్న, యా రాహుల్ గాంధీ ఇవాళ క్షమాపణ చెప్పాడు, ఓబీసీల గురించి తగినంతగా పోరాటం చేయలేదని చెప్పి. ప్లస్ హనుమంతరావు గారి మాటలు కూడా మీకు వినబడి ఉంటాయి. ఒకసారి మీ వాయిస్ ఎందుకు కట్ అవుతుంది? మళ్ళీ తీసుకుందాం ఒకసారి. మీ వాయిస్, మీ క్వశ్చన్ నాకు వినబడట్లేదు. మళ్ళీ పీసీఆర్ టెక్నికల్ ప్రాబ్లమ్ సెట్ చేస్తారు. వక్లభరణం గారు ఏమంటారు? రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు నుంచో కొట్లాడుతున్నా ఎన్ఎస్ఏలో గానీ యూత్ కాంగ్రెస్ లో గానీ పీసీసీలో నేను మోర్ దాన్ 50% బీసీలకు న్యాయం చేసిన. అది నా కమిట్మెంట్. లో బహిరంగ సభ పెట్టినా కూడా పెట్టినా. హనుమంతరావు గారు ఒకసారి మీతో వక్లాభరణం కృష్ణమోహన్ రావు గారు మాట్లాడాలనుకుంటారు, మాజీ బీసీ కమిషన్ చైర్మన్. ఎస్ హనుమంతన్న నమస్కారమే. హనుమంతన్న విషయంలో బీసీలకు సంబంధించి ఆయన పోరాటం చేసినంత కాంగ్రెస్ పార్టీలు ఎవరు పోరాటం చేయలేదు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు దేశంలో ఉన్నటువంటి ఎంపీలందరినీ ఏకం చేసి ప్రతిసారి యూపీఏ ప్రభుత్వం మీద కూడా ఆయన పోరాటం చేసిండు. ఆయన చిత్తశుద్ధిని మేమేం శంకిస్తలేము. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు ఇవాళ కొంత పొరపాట్లు జరిగినాయి, మేము చిత్తశుద్ధిగా ఉన్నామని వారు చెబుతున్నారు. జోడో యాత్రలో కావచ్చు, సామాజిక న్యాయ జోడో యాత్రలో కావచ్చు, వారు చాలా స్పష్టంగా కాస్ట్ సెన్సస్ కావాలని చెప్పి మాట్లాడినరు. 50% క్యాప్ తీయాలని చెప్పి కూడా వారు చెప్పినారు. మేము రాహుల్ గాంధీ గారిని కూడా విమర్శిస్తలేం. అయితే ఇక్కడ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల సర్వే ఆరంభించడానికన్నా ముందు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కు వచ్చి మేధావులతో, కుల సంఘాల ప్రతినిధులతో సమావేశం, ఇంటరాక్షన్ అయిన తర్వాత వారి సందేశంలో ఆనాడు చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారుల మీద ఆధారపడకుండా బ్యూరోక్రాట్స్ క్వశ్చనేర్ ఉండకూడదు, బ్యూరోక్రాట్స్ సర్వే చేయకూడదు, ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించి ప్రశ్నావళి తయారు చేయండి, మీరు ఒక నిబద్ధత కలిగినటువంటి విధానంతో ముందుకు పోండి అని చెప్పి శ్రీ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఇక్కడి ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ వీరు చేసినటువంటి సర్వే ప్రణాళిక విభాగం ద్వారా చేశారు. అంతకుముందు దేశంలో ఏ రాష్ట్రాలు బాగా చేశాయని చెప్పి కర్ణాటక మోడల్ను చూశారు, బీహార్ మోడల్ను చూశారు. బీహార్లో అక్కడ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ చేయడం ద్వారా దాన్ని బేస్గా తీసుకొని నిపుణుల యొక్క ఆలోచనలు తీసుకోకుండా, కమిషన్ల యొక్క ఆలోచనలు తీసుకోకుండా, అధ్యయనం చేయకుండా ఆ యొక్క బీహార్ రాష్ట్రం అక్కడ ఆ యొక్క గణాంకాల ఆధారంగా చట్టం తయారు చేసి ముందుకు పోతే అక్కడ పాట్నా హైకోర్టు కొట్టివేసింది. దానికి స్టే కూడా సుప్రీంకోర్టు. అదే సార్, దాని కాస్ట్ సెన్సస్ ఏం లాభం లేదని చెప్పి దాని ఆధారంగా మీరు చేసినటువంటిది సమర్థనీయం కాదని చెప్పి పాట్నా హైకోర్టు కొట్టివేసింది. కొట్టివేసినటువంటి దానికి ఆ ప్రభుత్వం పోతే సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. ఇప్పుడు వారు అంతా కష్టపడి 14 కోట్ల జనాభాను లెక్కించి 500 కోట్లు ఖర్చు పెట్టి బీహార్ లో అంతా చాలా స్పష్టంగా జరిగితే బీహార్ అధికారులను పిలిపించి ఇక్కడ శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి మంత్రిమంతా అంతా కూర్చొని ఆ రాజేందర్ గారితో మాట్లాడిన తర్వాత మా మోడల్ ఇట్లా జరిగిందన్నప్పుడు మీరు కొత్త పద్ధతి ఎంచుకోవాలి కదా. మీరు సర్వే చేయాల్సింది ఎవరండి? మీ బ్యూరోక్రట్స్ తో కాదు కదా. ఒక స్వతంత్రమైనటువంటి కమిషన్ వేసి మీరు చేయించుంటే ఈ చర్చే ఉండేది కాదు. ఆనాడు బీసీ కమిషన్ చైర్మన్ గా నేను ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కర్ణాటకలో బీసీ కమిషన్ చేసింది, సిద్దరామయ్య గారు చేయించారు. అది సక్సెస్ఫుల్ మోడల్ గా ఉంది సార్. రాజకీయ ఒత్తిడి అవునండి, దాని ఏమో కొట్టేయలేదు. అది నేనేమంటున్నాను, రాజకీయ ఒత్తిళ్లతో అమలు చేయలేకపోవచ్చు. కానీ బీహార్ లో ఏదైతే అక్కడ జిఏడి చేసిందో దాన్ని కొట్టివేసారు. అక్కడ బీసీ కమిషన్ ఒపీనియన్ లేదు, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ లేదని చెప్పి దాన్ని కొట్టివేశారు. అందుకే నేనేమంటున్నానంటే కృష్ణమూర్తి కేసులో చాలా స్పష్టంగా, వికాస్ కిషన్ రావు గవాలి కేసులో లోకల్ బాడీస్ లో మీరు అధ్యయనం చేయాలన్నప్పుడు, రిజర్వేషన్ స్థిరీకరించాలన్నప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేసి దాని ద్వారా అధ్యయనం చేయించమన్నారు. ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ద్వారా అధ్యయనం చేయించలేదు.
ప్రణాళికా విభాగం ద్వారా సిపెక్ అనేటువంటి పేరిట ప్రణాళికా విభాగం ద్వారా సుమారు 160 కోట్లు ఖర్చు పెట్టి అధ్యయనం చేసింది. దాని తీరుతెన్నులోకి నేను పోదలుచుకోలేదు, చాలా విమర్శలు వచ్చాయి. తర్వాత మధ్యలో శ్రీ ఆర్ కృష్ణయ్య గారు డెడికేటెడ్ కమిషన్ ద్వారానే చెయ్యాలని చెప్పినప్పుడు ఆ డెడికేటెడ్ కమిషన్ 1 మ్యాన్ కమిషన్ వేయడం జరిగింది. భూసాని వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తిని ఆయన ఎక్కడ కూడా సమగ్రంగా అధ్యయనం చేయకుండానే ఒకవైపు సర్వే జరుగుతున్నప్పుడే మధ్యలోనే ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఎక్కడున్నదని చెప్పాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. ఇవాళ సిపెక్ సంబంధించినటువంటి సర్వే ఏదైతే ఉందో దీన్ని నిన్ననే వీళ్ళు 24th జూలై 2025 నాడు సిపెక్ భరత్ గారు నిన్నటి రోజున ఇది ఫైనలైజ్ చేసి ఇచ్చారు. కానీ ఈ యొక్క డెడికేటెడ్ కమిషను ఈ సిపెక్ మీదనే ఆధారపడి తన 2 నివేదికలు, ఒకటేమో విద్యా ఉద్యోగ రంగాల్లో, ఇంకోటేమో స్థానిక సంస్థల్లో రెండు రిపోర్ట్లను కూడా ఈ యొక్క దీని మీదనే ఆధారపడి ఇవ్వడం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. బొల్లమల్ల యాదవ్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. ఒక్క నిమిషం నేను పూర్తి అన్నా ఒక్క నిమిషం ఆగే గారు అన్నా. ఇప్పుడు ఎట్లున్నదంటే 150 కోట్లు శాంక్షన్ చేసింది ఏది రాష్ట్ర ప్రభుత్వం, అందులో 150 ఇళ్లకు ఒక పెట్టినారు. ఈ విధంగా ఏది 100 రోజులలో అన్ని చేసినాక అది జరగలేదు ఇది జరగలేదు అంటే ఒక్క నిమిషం నా మాట మీరు 150 కోట్లు ఖర్చు పెట్టారు. హనుమంతరావు ఒకటి చెప్పేది 150 ఇండ్లు చేసి అవునండి 2 లక్షల మంది ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పిండు కదా. అంత కరెక్టే, కానీ చేసింది ఎవరంటే బ్యూరోక్రాట్స్ చేశారు. దానికి శాంటిటీ లేదు. నేను అనేది ఏంటి, బ్యూరోక్రాట్స్ సర్వేకు శాంటిటీ లేదు. బీహార్ లో కొట్టేసిండ్రు, దేశంలో ఎక్కడ జరిగినా కొట్టేసిండ్రు. అందుకోసమే కదా స్వతంత్ర కమిషన్ ద్వారా చేయించమన్నాం. అది చేయించకుండా అధికారులను పెట్టుకొని చేస్తే ఎట్లా? సర్వే చేసింది, ఆ సర్వేను ఎందుకు బయట పెట్టలే? ఇవాళ మేము పెట్టినవా లేదా? వాళ్ళు ఏం చేయరు, వీళ్ళు ఏం చేయరు. ఇప్పుడు ఏమైందంటే ఎట్టి పరిస్థితులలో లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి, అందులో మేము ఇచ్చిన 42% అమలు చేస్తాం. ఆ తర్వాత మీరు ఏం మాట్లాడతారో అప్పుడు మాట్లాడుకోండి. కానీ ఇప్పుడు మీరు ఎన్ని పెట్టినా ఎన్నికలు జరిగేది గ్యారెంటీ. బడుగు బలైన వర్గాలకి బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేది గ్యారెంటీ. అప్పుడు ఆ తర్వాత మళ్ళా మీరు డిబేట్ పెడితే మాట్లాడతాం. కానీ ఏదో పని అయితేనే ఉంటుంది, వీళ్ళే కొని పెడుతున్నారు. ఇన్ని రోజులు ఏం చేసిరు మీరు? బీఆర్ఎస్ కూడా చేసింది కదా. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కూడా సర్వే చేయించినా, సకల జనుల సర్వే చేసినా లేదా? మరి వాళ్ళు ఎందుకు బయట పెట్టలే? ఇవాళ మేము అన్ని బయట పెడతాం, అమలు అవుతుంది. చెప్పినా ఇవాళ ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి న్యాయం చేస్తున్నారు. నాకు తప్పనిసరిగా నమ్మికున్నది దీని వెనకాల రాహుల్ గాంధీ గారు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గాని అదేవిధంగా పొన్నం ప్రభా అమలు చేస్తాడు. అమలు చేసిన తర్వాతనే మళ్ళా మీతో కలుస్తాను, మాట్లాడుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం. నేనేమంటున్నానంటే సమగ్ర కుటుంబ సర్వే వేరు, ఇవాళ చేసినటువంటి సర్వే వేరు. ఈ సర్వేకు 42% రిజర్వేషన్లను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దీని ఒక ప్రత్యేకమైన కమిషన్ వేసి చేస్తే ఈ చర్చే ఉండేది కాదు. ఎన్నిసార్లు చెప్పినా గానీ బీహార్ లో విఫలమైందని తెలిసి కూడా బీహార్ మోడల్లోనే పోయినరు. అంటే వీళ్ళకి రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి యొక్క శీలాన్ని మేము శంకిస్తలేం గానీ రాహుల్ గాంధీ గారు చెప్పిన పద్ధతిలో వీళ్ళు పోలే. బట్ రాహుల్ గాంధీ మెచ్చుకున్నారు, తప్పుదో పట్టిస్తున్నారు. మేము ఏమంటున్నామంటే అవును సార్, ఇప్పుడు ఆయన ఏమన్నాడు? రాహుల్ గాంధీ ఏమన్నారో చూద్దాం ఒకసారి. ఎస్ పీసీఆర్ రాహుల్ గాంధీ బయట ఉంటే ప్లే చేయండి. मगर ओबीसी की जो इश्यूज हैं, जो मुश्किलें हैं, वो छुपी रहती हैं, आसानी से नहीं दिखती हैं. मेरी रिग्रेट क्या है कि अगर मुझे आपकी हिस्ट्री के बारे में, आपकी इश्यूज के बारे में थोड़ा सा भी ज्यादा मालूम होता, मैं तभी जाति जनगणना करा देता. वो निकल गया और मैं स्टेज से कह रहा हूं वो गलती है मेरी, और कांग्रेस पार्टी की गलती नहीं है, मेरी गलती है. और इस गलती को मैं ठीक करने जा रहा हूं. और एक प्रकार से अच्छा हुआ. मैं सोच रहा था कि ठीक है भाई गलती हो गई तो
अच्छा किया है, मैं आपको बताऊं कि अगर उस समय जाति जनगणना करवा दिया होता तो जैसा मैं अब जाति जनगणना कराऊंगा वैसा नहीं होता। क्योंकि जो हमने तेलंगाना में किया है, आपको वो पॉलिटिकल अर्थक्वेक है, वो हिंदुस्तान की राजनीतिक जमीन को उसने हिला दिया है। अभी आपको उसका जो आफ्टर शॉक है वो अभी आपको लगा नहीं है, मगर वो काम हो गया है। ఇవాళ సర్వే మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయిస్తారు, మళ్ళీ అది దాని మీద మీరు అధ్యయనం చేయించడానికి మళ్ళీ ఇది కూడా ఒకటి సుదర్శన్ రెడ్డి కమిటీ అని వేసిర్రు, ఇది వర్కింగ్ గ్రూప్ ను, ఇది కూడా ఒక చట్టబద్ధమైన కమిటీ కాదు. అవునండి, ఇప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు ఉంటాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఉన్నంత మాత్రం పెద్ద కమిటీ కాదు కదా. దీన్ని ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కిందనో, ఒక 340 కిందనో, లేకపోతే ఒక చట్టబద్ధమైనటువంటి కమిషన్ వేసి అధ్యయనం చేయించాలి కదా. మీరు అన్ని తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. నేను ఎందుకు అంటున్నానంటే, మహారాష్ట్రలో వికాస్ కిషన్ రావు గవాలి కేసులో ఇట్లా ఈ విధంగా కొట్టివేసిండ్రు, కర్ణాటకలో కొట్టివేశారు, మధ్యప్రదేశ్ లో కొట్టివేశారు, రాజస్థాన్ లో కొట్టివేశారు, అసలు ఒడిశాలో రిజర్వేషన్లే లేకుండా ఎన్నికలు పోయినరు. ఇవన్నీ మన కళ్ల ముందు చాలా స్పష్టంగా కనపడుతుంటే వాటిని తోసిరాదని తప్పుల మీద తప్పులు చేసి మేము దేశానికి రోల్ మోడల్ అని ఎవరిని తప్పుదో పట్టిస్తున్నారు. ఇవాళ ఇంకోటి కూడా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ 2 చేసినటువంటి సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ 2011 ఆల్సో నాట్ బై సెన్సస్ డిపార్ట్మెంట్ 5,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. వీళ్ళు ఆనాడు సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయిస్తే ఈ అవసరమే ఉండేది కాదు కదా. నిండు సభలో చిదంబరం గారు మేము జనాభా గణనలో కులగణన చేస్తున్నామని చెప్పి గట్టిగా చెప్పి వారు ఏం చేయించినారు, వారు పట్టణాభివృద్ధి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల ద్వారా చేయించారు. సెన్సస్ డిపార్ట్మెంట్ నుండి ఆనాడు యూపీఏ ప్రభుత్వం కనుక సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ నిజంగా చేసి ఉంటే 5,000 కోట్లు కూడా వృధా అయ్యేది కాదు, ఇవాళ ఇంత గొడవపడే పరిస్థితి కూడా వచ్చేది కాదు. ఇలాంటి ప్రమాదానికే ఇవాళ యూపీఏ వాళ్ళు ఆనాడు శ్రీకారం చుట్టినట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం దీన్ని భస్మీపటలం చేసి బీసీలకు రిజర్వేషన్ లేనటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నత న్యాయస్థానాల యొక్క తీర్పులను గమనించి ముందు పోమని చెప్తుంటే దాన్ని పట్టించుకునే నాదుడే లేదు. మేము ఎన్ని చెప్పినా విమర్శిస్తున్నా అనుకుంటున్నారు. అసలు రేవంత్ రెడ్డి గారు బీసీ ఉద్యమాలు చేసినా మాలాంటి వాళ్ళని చేసినామా మీకు తెలియదా భరత్ గారు? కాబట్టి ఇదంతా కూడా తప్పులమయంగా చేసి ఈ రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్లు కూడా ఎగ్గొట్టేటటువంటి కుట్ర జరుగుతుందని చెప్పి నేను సాధికారికంగా చెప్పడానికి ఇన్ని గణాంకాలు పట్టుకొని వచ్చిన. విఠల్ గారు వెర్షన్ తీసుకుందాం. విఠల్ గారు వినబడుతుందా ఇప్పుడు? ఓకేనా. రాహుల్ గాంధీ ఇవాళ తాను తప్పు చేశాను, కాంగ్రెస్ పార్టీ కాదు తాను తప్పు చేశాను, ఓబీసీ విషయంలో ఇంత ప్రాబ్లమెటిక్ గా ఉందని, బట్ తెలంగాణ క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో అది ఒక రోల్ మోడల్ అని చెప్తున్నారు ఆయన. దాన్ని దేశంలో ఉన్న బీజేపీ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పుడు 42% రిజర్వేషన్ ప్రెసిడెంట్ దగ్గర ఉంది, దాన్ని కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల నుంచి తప్పు చేసిన దానికి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒకవేళ తప్పు ఒప్పుకుంటే సంతోషం అన్న. స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి సర్వే, బ్రిటిష్ చేసిన సర్వే, కాంగ్రెస్ పార్టీ ఒక 65 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించింది. ఏ రోజు కూడా వాళ్ళ కులగణన గుర్తుకు రాలే. యూపీఏ 1 గవర్నమెంట్ లో కులగణన గుర్తుకు రాలేదు, యూపీఏ 2 గవర్నమెంట్ లో కులగణన గుర్తుకు రాలేదు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తున్న 11 సంవత్సరాల తర్వాత ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది, ఇక దిక్కుండదు ఈ పార్టీకి, బీసీలను పట్టుకోవాలా ఓట్ల కోసం అనే ఉద్దేశంతో ఇవాళ డెఫినెట్ గా కులగణన చేసిండ్రు. అది ఎంత ఇంతకుముందు కృష్ణమోహన్ గారు చెప్పినట్టుగా ఎంత తప్పుల తడుక ఉందో మనం చూసినాం. 52% జనాభాగా ఉన్నటువంటి బీసీ 46% తగ్గించి ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలిపి ఇవన్నీ చేయకనే తప్పులు చేసిరు వాళ్ళు. ఇవాళ వాళ్ళని తప్పులు ఒప్పుకుంటే సంతోషమే. నేనేమంటున్నంటే వాళ్ళు పంపినటువంటి ఆర్డినెన్స్ కావచ్చు కేంద్రం పరిధిలో ఉంది. మొన్న 2 రోజుల కింద గవర్నర్ గారు పంపారు, నిన్ననే పంపినట్టున్నారు. అంతకుముందు యాక్ట్ పార్లమెంట్ రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది. డెఫినెట్ గా కేంద్రం పరిశీలిస్తుంది వీళ్ళు ముస్లిం రిజర్వేషన్స్ ముస్లింలను ఎట్లా కలిపారు, అది చట్టబద్ధమా కాదా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అది ఆమోదయోగ్యమా కాదా, అవన్నీ చర్చించుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వము డెఫినెట్ గా ఒక సమాధానం చెప్తుంది ఈ ఆర్డినెన్స్ పైన.
డెఫినెట్ గా వస్తుంది ఆన్సర్. అది రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయం జరగాలన్నా 9th షెడ్యూల్లో పెట్టాలా లేదా ఇవన్నీ కూడా చర్చిస్తుంది. నేనేమంటున్నాంటే మా హనుమంతన్న బీసీ నాయకుడు, వాళ్ళు మాట్లాడి బయటకు వెళ్లారు, వాళ్ళు చాలా పోరాటాలు చేశారు బీసీల కోసం. ఇవాళ నేనేమంటే ఒక్కసారి భరతన్న ఒక మాట, కామారెడ్డి డిక్లరేషన్ లో ఒక 42% రిజర్వేషన్ లేదు, చాలా అంశాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు 42% ఎందుకు మీరు ఆపుతున్నారు? గవర్నర్ దాన్ని కేంద్ర హోంశాఖకు పంపించారు, రాష్ట్రపతికి పంపిస్తే పెండింగ్ లో పెట్టారు, ఎందుకు ఆపుతున్నారు? మీ ప్రెసిడెంట్ చాలా క్లియర్ గా చెప్పారు, రామచంద్రరావు గారు, అది 42% సాధ్యం కాదని చెప్పారు. ఆయన అడ్వకేటే, హైదరాబాద్ లో పేరు మోసిన అడ్వకేట్. సాధ్యం కాదని మీ ప్రెసిడెంట్ చెప్పారు, మీ మీద బ్లేమ్ పడదా? ఇప్పుడు ఆపుతున్నది మీరే అని అంటారు రేవంత్ రెడ్డి కూడా. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు, ప్రెసిడెంట్ కోర్టులో ఉంది అని చెప్పి. ఇవాళ భరతన్న ఏం చేశారంటే, ముస్లింస్ ని రాజ్యాంగం ప్రకారం మతపరమైన రిజర్వేషన్స్ ఆమోదయోగ్యం కాదని చాలా సందర్భంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. వీళ్ళు కావాలనుకొని ముస్లిం జనాభాని 10% ఏకంగా 10% పాపులేషన్ వల్ల బీసీలలో కలిపారు. మా కృష్ణమోహన్ బీసీ ఇప్పుడు కాదు కదా, రాజశేఖర్ రెడ్డి టైంలో కలిపారు, రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతూ వస్తుంది, ఇప్పుడు కాదు కదా. అది 4% అమలు అవుతుందన్న. అది కాకుండా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా, మీరు అధికారంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షం టీడీపీ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది, దాన్ని ఏం తీసేయట్లేదు కదా. భరతన్న 4% బీసీఈ కింద సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా అమలు చేస్తా ఉన్నారు, నేను కాదనట్లేదు. దానికి తోడి వల్ల 10% ఎందుకు కలిపినట్లు హడావుడిగా సోషియో ఎకనామిక్ సర్వే చేశారా? కృష్ణమోహన్ నేను అడుగుతా ఉన్నాను, ఒక కులాన్ని గాని ఒక వర్గాన్ని గాని బీసీలో కలపాలంటే ఏ రకమైనటువంటి సర్వే ఉంటదన్నా, ఏ రకమైనటువంటి ప్రాస్పెక్ట్స్ ఉంటాయి, ఏమేమి కార్యక్రమాలు చేయాలో చేసిందా ఈ ప్రభుత్వం? ఏమీ లేదు. ఒక సర్వే వాళ్ళు చేసిన సర్వేలో 10% తీసుకొచ్చి ఇలా కలిపారు. ఆ వర్గాలని కలిపే ముందు వాళ్ళ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్, సోషల్లీ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది నిర్ధారించాల్సింది బీసీ కమిషన్. అది నిర్ధారించిందా? రేపు కోర్టులు ఇవే ప్రశ్నిస్తాయి. 10% ముస్లింస్ ని ఏ రకంగా ఏ ప్రాతిపదికన బీసీలో కలిపిరని కోర్టు అడుగుతుంది. రేపు ఏం సమాధానం ఉంటుంది వీళ్ళ దగ్గర? సమాధానం ఉండదు. అదే విధంగా దాదాపు ఆధార్ కార్డుల ప్రకారం 4 కోట్ల ఆధార్ కార్డులు ఉన్నాయి. వీళ్ళ జనాభా 3,53,00,000 వచ్చింది. మన 30-40 లక్షల జనాభా ఎక్కడ పోయింది? రేపు కోర్టు ఇది కూడా అడుగుతుంది. తెలంగాణలో ఆధార్ కార్డు 4 కోట్లు ఉంటే 3.5 లక్షల జనాభా ఎట్లా వస్తుంది? 30-40 లక్షల జనాభా, ఇవన్నీ కూడా కోర్టులు ప్రశ్నిస్తాయి. డెఫినెట్ గా ఇవాళ ఈ సర్వే ఇంతకుముందు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారానే సర్వే జరిగింది. బీసీ కమిషన్ ద్వారా జరగాల్సిన సర్వే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే జరిగింది. దానికి ఎక్స్పర్ట్ కమిటీ అన్నారు. ఎక్స్పర్ట్ కమిటీ ఏ రకమైనటువంటి రిపోర్ట్ ఇచ్చిందో తెలియదు. డెడికేషన్ కమిషన్ ఏ రకమైన రిపోర్ట్ ఇచ్చిందో తెలియదు. ఇప్పటి వరకు ఈ డాటాను బయట పెట్టలేదు భరతన. వీళ్ళు చేసిన సర్వే ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్ లో పెట్టారు కదా, డాటా బయట పెట్టారు కదా. అంటే మేము మొత్తం డాటా కాకుండా ఓవరాల్ గా బీసీల సంఖ్య అయితే పెట్టారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అది కూడా బయట పెట్టలేదు కదా. రఫ్ పర్సెంటేజ్ పెట్టారు తప్ప టోటల్ డీటెయిల్ గ్రామాల వారీగా వీళ్ళు డేటా బయట పెట్టలేదు. ఇప్పటి వరకు కూడా పబ్లిక్ డొమైన్ లో లేదు. ఇవన్నీ కూడా రేపు కోర్టులు ప్రశ్నిస్తాయి. ఇప్పుడు కేంద్రం పరిధిలో ఇది ఉంది, వాళ్ళు ఆర్డినెన్స్ పంపారు. కేంద్రం డెఫినెట్ గా హోంశాఖ ద్వారా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, సమాధానం చెప్తారు. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు కామారెడ్డి డిక్లరేషన్ ఉన్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి వారు అమలు చేయాల్సింది. బీసీ సబ్ ప్లాన్ కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, బడ్జెట్ ప్రొవిజన్ కావచ్చు. అంతెందుకన్నా సింపుల్ గా చెప్తున్నాను, క్యాబినెట్ లో ఇదే 42% తీసుకుంటే క్యాబినెట్ లో 7 నుంచి 8 మంత్రి పదవులు ఉండాలి. 3 మాత్రమే ఉన్నారు. ఇంకా 4 మంత్రి పదవులు ఇవ్వమని చెప్పండి. ఒక బలమైనటువంటి యాదవ్ కమ్యూనిటీకి రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ప్రాతినిధ్యం లేదు. ఇంకో కాపు కమ్యూనిటీకి ప్రాతినిధ్యం లేదు. ఎంబీసీలకు దాదాపు మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా ఉన్నటువంటి వాళ్ళకు ప్రాతినిధ్యం లేదు. అవన్నీ వీళ్ళ చేతుల పనులు కదా. ఇవన్నీ రాజ్యాంగ సవరణ అవసరం లేదు. సప్లాన్ కు రాజ్యాంగ సవరణ అవసరం లేదు. కార్పొరేషన్ నిధులు ఇవ్వడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. మంత్రి పదవులు ఇవ్వడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. కార్పొరేషన్ లో నామినేటెడ్ పోస్టులు ప్రాతిపదికన ఇవ్వాల్సిన రాజ్యాంగ సవరణ అవసరం లేదు. ఇవన్నీ బీజేపీ అడ్డుపడుతుందని నెపని చెప్పేసి ఈ టెక్నికాలిటీస్ మీద కోర్టులో నిలబడిన అంశాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీని బదలాం చేసే ఒక కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. అది ప్రజలు గమనిస్తా ఉన్నారు, మా పార్టీ కూడా గమనిస్తా ఉంది. ఎవరి చిత్తశుద్ధి అనేది ప్రజలకు తెలుసు బాగా. ఓకే ఒకలా ఉన్నాగా ఏం చేసి ఉండాల్సింది మీరు అన్నట్టు బీసీ డెడికేటెడ్ కమిషన్, బీసీ కమిషన్ ద్వారా
ఇది చేసి ఉంటే నిలబడేదా? భరత్ గారు ఇప్పుడు కానీ ఇవన్నీ చేసినా సరే సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ అని సార్ ఇప్పుడు ట్రిపుల్ టెస్ట్ లో లాస్ట్ లో ఆగేది ఒకటి బీసీ డెడికేటెడ్ కమిషన్, రెండోది కంటెంపరానియస్ గా మొత్తం డాటా తీసుకురావాలి. 50 దాటకూడదు. అయిపోదు సార్. దానికోసం ఇప్పుడు 160 కోట్లు ఖర్చు పెట్టినాము, డోర్ టు డోర్ వెళ్ళినాము, మా దగ్గర ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ మేము క్రియేట్ చేయగలిగినాము. డైవర్సిటీ ఆఫ్ ది నేషన్ లో ఏమవుతుందంటే ఇప్పుడు 130 కమ్యూనిటీస్ ఇక్కడ ఉన్నాయనుకోండి, ఒక 70 కమ్యూనిటీస్ ఇంతవరకు వార్డు మెంబర్ కాలేదు, ఎంపీటీసీలు కాలేదు, పొలిటికల్లీ బ్యాక్వర్డ్నెస్ ఉన్నారనేది మీరు శాస్త్రీయంగా కనుక ఒక నిబద్ధత కలిగినటువంటి ఇండిపెండెంట్ 340 ఆర్టికల్ ప్రకారం కానీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం కానీ ఒక కమిషన్ వేస్తే బాగుండేది. నేను ఇప్పుడు ఎంబీసీల విషయానికి వస్తాను. చేసిన పాయింట్ తప్పనిసరి. మరి ఇప్పుడు బీసీలు 42% రిజర్వేషన్ ఇస్తారు. సబ్ కేటగరైజేషన్ ఎందుకు? ఇప్పుడు సంచార జాతులు మీరు అన్నట్టు 120 కులాల్లో 100 కులాలు 70 కులాలు జడ్పీటీసీలు కూడా కాలేదండి. వార్డు మెంబర్ కాలేదు, నాయ బ్రాహ్మణులు లాంటి వాళ్ళు వార్డు మెంబర్ కాలేదు సార్. వార్డు మెంబర్ అందుకోసమే కదా మరి వాళ్ళకి స్పెషల్ కోటా ఎందుకు? అందుకోసమే వాళ్ళకి స్పెషల్ కోటా. ద ఎసెన్స్ ఆఫ్ ది కృష్ణమూర్తి కేసే అది. కంటెంపరానియస్ రిగరస్ ఎంఫరికల్ వడ్రంగి బ్రాహ్మణులు ఇవాళ 42%లో నేను చెప్తా భరత్, ఈ 42% నేర్ గా బీసీ అనలే, ఏబిసిడి ఈ కేటగరైజేషన్ చేసి ఇస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి. అందుకోసమే కదా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పారు కేటగరైజ్ చేసి ఇస్తాను. అందుకోసమే సంచార జాతులు, విముక్త జాతులు, అన్ని కులాలు కూడా మాకు రిజర్వేషన్లు రాబోతున్నాయి, మేము వార్డు మెంబర్లు అవుతాం, ఎంపీటీసీలు అవుతాం, జెడ్పీటీసీలు అవుతాం అని చెప్పి వీళ్ళకు బ్రహ్మరథం పెడితే 42% సంబంధించింది వాళ్ళు ఒకటే చెప్తా భరత్ గారు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, దయచేసి మీరు ఏమనుకోవద్దు. ఇవాళ కర్ణాటక వాళ్ళను, బీహార్ వాళ్ళను ఇద్దరిని పిలిచి మాట్లాడినప్పుడు ఫెయిల్యూర్ ఫార్ములా పోతావా, సక్సెస్ఫుల్ ఫార్ములా పోతావా? ఇవాళ మీకు చాలా స్పష్టంగా కర్ణాటక సక్సెస్ ఫార్ములా అని ఎట్లా అంటారు? 100%. ఎందుకంటే అయితే మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? నేనండి సార్, నేను ఏమంటున్నా, అది ఎప్పుడు కాంతారాజా గారు బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు, మొదటిసారి సిద్దరామయ్య గారు ఉన్నప్పుడు మొత్తం సమగ్రంగా చేశారు. రిపోర్ట్ ఇచ్చే నాటికే సిద్దరామయ్య గారు దిగిపోయారు. మళ్ళా చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి జయప్రకాష్ హెగ్డే గారితో దాన్ని అధ్యయనం చేయించారు. అప్పటికే 10 సంవత్సరాలు దాటిపోతుంది కాబట్టి కొంత రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి కాబట్టి మళ్లీ చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వస్తున్నారు. అంతేగాని అక్కడ రిపోర్ట్ తప్పని లేదా ఏదైనా న్యాయస్థానాలు పోయి దాన్ని కొట్టేయించినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ బీహార్ లో చాలా కళ్ల ముందు నువ్వు చేసిన సర్వే తప్పు, నీ జీఏడీ చేయడం తప్పు, నువ్వు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టడం నాకు అవసరం లేదు, బీసీ కమిషన్ రిపోర్ట్ ఏది, ఎక్స్పర్ట్ కమిషన్ రిపోర్ట్ ఏది అని చెప్పి స్పష్టంగా అడిగి అక్కడ అమలు చేసినటువంటి యాక్ట్ ను సెటిసైడ్ చేశారు. అది నేను గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కనుక చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ఒక డెడికేటెడ్ కమిషన్ ను కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేయాల్సి ఉండే, ఆ యొక్క వేసినటువంటి యాక్ట్ ద్వారా వేసినటువంటి ఆ కమిషన్ కే ఈ సర్వే చేసే బాధ్యత ఇవ్వాల్సి ఉండే. విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి మనకు ఎగ్జిస్టింగ్ లో ఉన్నటువంటి బీసీ కమిషన్ కి ఇవ్వాల్సి ఉండే. నువ్వు విద్యా ఉద్యోగ రంగాలది ఆ డెడికేటెడ్ కమిషన్ తోనే చేయిస్తావు, స్థానిక సంస్థలను ఆ డెడికేటెడ్ కమిషన్ తోనే చేయిస్తావు, సర్వే మేమో ప్లానింగ్ కమిషన్ తో, ప్లానింగ్ డిపార్ట్మెంట్ తో చేయిస్తావు. కాబట్టి ఇవన్నీ తప్పులే కదా. తప్పుల మీద తప్పులు చేస్తూ మళ్ళా నువ్వేం చేస్తావు? చివరికి ఈ జీఓఎంఎస్ నెంబర్ 6/12/3/2025 భరత్ గారు మీరు జాగ్రత్తగా వినాలి, మళ్ళీ దీన్ని చేసుకోవాలి. ఇవాళ ఎవరు సుదర్శన్ రెడ్డి గారు మాజీ న్యాయమూర్తి గారితో ఇదేంది వర్కింగ్ గ్రూప్, ఈ కాగితానికి ఏం విలువలేదు, వీళ్ళు చేసినటువంటి దానికి ఏం విలువలేదు. ఎందుకంటే నువ్వు సర్వే చేయించింది ప్లానింగ్ డిపార్ట్మెంట్, అదే తప్పు అన్నప్పుడు తప్పు చేసినటువంటి దాని మీద నువ్వు వర్కింగ్ గ్రూప్ వేసి మళ్ళీ వీళ్ళతో అధ్యయనం చేయించడం ఏంది? తర్వాత డెడికేటెడ్ భూసాని కమిషన్ అవి కావచ్చు, దాని అవునండి, అయితే సార్ ఎవరన్నా కావచ్చు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానివ్వండి, రిటైర్డ్ ఎవరైతే నువ్వు 340 కింద వేసినావా, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేసినావా? చట్టాలు ఎందుకున్నాయి? చట్టాలను మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి కాదా? వర్కింగ్ గ్రూప్ ఏంటి? నువ్వు చేసిన సర్వేనే తప్పు. సుఖ్దేవ్ తొరాట్ ఎవరన్నా ఉండనివ్వండి సార్, ఎవరుంటేంది? పికెట్టి థామస్ ఉన్నాడు, థామస్ పికెట్టి ఉన్నాడు కదా, జోన్ బ్రోంజీ ఉన్నాడు కదా, వీళ్ళంతా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెద్దవాళ్ళు కావచ్చు. కానీ నువ్వు ఇదే కమిషన్ ను, ఇదే కమిటీని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద చేసి వీళ్ళ ద్వారానే నువ్వు సర్వే చేయించాల్సి ఉంటే నిజంగా కూడా ఈ రేవంత్ రెడ్డి రోల్ మోడల్ అయ్యేది. నువ్వు సర్వే వాళ్ళతో ఎందుకు చేయిస్తావు? సర్వే అధికారులతో చేయిస్తావు. అవి తప్పుల తడకని చెప్పి మేము విమర్శించినాం. నువ్వు ఇచ్చినటువంటి క్వశ్చనర్ కూడా తప్పని మేము చెప్పినాం. 75 ప్రశ్నలు ఏదండి? రైట్ టు ప్రైవసీకి సంబంధించిన మొత్తం ప్రశ్నలు ఉన్నాయి. అది పుట్టస్వామి కేసు పరిధిలోకి వస్తుంది.
తర్వాత డెడికేటెడ్ కమిషన్ అనేటువంటిది ఈ ఎవరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లెక్కల మీద ఆధారపడవద్దు. డెడికేటెడ్ కమిషన్ స్వయంగా ఈచ్ లోకల్ బాడీ వైజ్ వెళ్లి సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలి. ఈవెన్ డెడికేటెడ్ కమిషన్ కూడా నేను తప్పంటున్నా. నువ్వు డెడికేటెడ్ కమిషన్ ఎవరి ద్వారా చేసినావు? బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి చేసినావు. అది కూడా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద. ఇప్పుడు గవర్నర్ దాన్ని కేంద్ర హోంశాఖకు పంపించారు. ఏం చేస్తారు? ఏముండదు, ఏం చూడాలి ఇప్పుడు. ఎందుకంటే దాని వెంబడి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్లు ఉన్నాయా లేవో తెలియదు. దాని వెంబడి సర్వే రిపోర్ట్ ఉన్నదా తెలియదు. నిన్ననే మళ్ళా ఈ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ నివేదిక ఇచ్చింది. కాబట్టి ఇవంతా కూడా ఒకదానికొకటి కాంట్రడిక్షన్ లో ఉన్నాయి. చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం, ధర్మంగా గతంలో వచ్చినటువంటి సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను కూడా వీళ్ళు పాటించలేదండి. ఎందుకోసం ఈ సమస్య వస్తున్నది? ఈ 340 ఆర్టికల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? 2008 యాక్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ఒక్కరన్నా ప్రశ్నించిర్రా? ఎన్నడన్నా మాలాంటి వాళ్ళని పిలిపించి చర్చించినరా? కాబట్టి ఇవాళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు చాలా గొప్పవాడు. వారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కావచ్చు, కానీ వారిని ఏ కమిటీలో అయితే నియామకం చేసిర్రో ఈ కాగితానికి ఏ వాల్యూ లేదని నేను అంటున్నా. భూసాని వెంకటేశ్వరరావు గారి డెడికేటెడ్ కమిషన్ ఏ వాల్యూ లేదని నేను అంటున్నా. మీరు 27 ఫిబ్రవరి ఏ వాల్యూ లేదు. అది బీసీ వెల్ఫేర్ నుండి వేశారు. అది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద కాదు. ఇప్పుడు శంషీర్ గారిని వేశారు కదా, మన జడ్జి గారిని మాదిగ వర్గీకరణ గురించి వేసారు కదా, అది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద చేశారు. మరి దీన్ని ఎందుకు షమీమ్ అఖ్తర్ గారిని 1952 కమిషన్ ఆఫ్ యాక్ట్ కింద చేశారు? మరి అట్లే బీసీ ఇది వేయాలి కదా. ఇప్పుడు మీకు అక్కడ మహారాష్ట్రలో గాని ఇతర రాష్ట్రాల్లో గాని చట్ట ప్రకారం మోనందుకే కొట్టేసారు కదా. అంత స్పష్టంగా మనకు వికాస్ కిషన్ రావు కావాలి. ఆ విధంగానే కృష్ణమూర్తి కేసు, మిగతా రాష్ట్రాల్లో ప్రసన్న కేసు, ఏ రాష్ట్రానికి పోయినా కానీ ఇదే పరిస్థితి. సురేష్ మహాజన్ కేసు, రాహుల్ రమేష్ కేసు, ఇవన్నిట్లో కూడా చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం చట్టాలను ముందు పెట్టుకుని మీరు అధ్యయనం చేయాలి. డెడికేటెడ్ కమిషనే తనంతట తాను లోతుగా అధ్యయనం చేసి తాను రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి అది కూడా అధికారికంగా కాదు. మీరు భరత్ గారు, అది సర్వే రిపోర్టు అధికారికంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత పబ్లిక్ డొమైన్ లో పెట్టి దాని అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి ఆ యొక్క నివేదికను ఆమోదించి మీరు అధికారికంగా డెడికేటెడ్ కమిషన్ కు పంపించాల్సి ఉండే. లోపల తీసుకున్నాడు. ఇవాళ తుది నివేదిక ఎప్పుడొచ్చింది? నిన్న ఇచ్చారు. ఎప్పుడో ఈ వెంకటేశ్వరరావు గారి నివేదిక ఎప్పుడు ఫిబ్రవరిలోనే ఇవ్వడం జరిగింది, మార్చిలోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ మీరు చేస్తున్నటువంటి తప్పులా ఒప్పులా. ఇవాళ రాహుల్ గాంధీ గారు చాలా గొప్ప విషయం చెప్పాడు. గతంలో తప్పులు జరిగినాయి, ఇప్పటికైనా మేము సమగ్రంగా ముందుకు పోతామని. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని కూడా తప్పుదో పట్టిస్తుంది. మేము ఇంత పెద్ద చాంతాడంత కార్యక్రమం చేసామని రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తే ఆయన తెలీదా? తెలుసలేదు. మరి ఆయన దగ్గర ఉన్న ఆఫీస్ వాళ్ళు ఇవన్నీ చెక్ చేయరా? రాజు ఉన్నారు, చేస్తలేరు. కొప్పుల రాజు గారు కూడా చెప్పినా మేము. కొప్పుల రాజు గారికి నేనే స్వయంగా చాలాసార్లు మాట్లాడినా, తెలంగాణలో తప్పు జరుగుతుంది సార్, చట్ట ప్రకారం పోతలేరు. ఆయన బ్యూరోక్రసీ సర్వే, నేను వారికి చెప్పిన రాహుల్ గాంధీ గారు బ్యూరోక్రసీ సర్వే చేయమని లేదు, బ్యూరోక్రసీ క్వశ్చనేర్ చేయమని లేదు. అందరితో ఇంటరాక్షన్ అయినప్పుడు పబ్లిక్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని క్వశ్చనేర్ తయారు చేయమన్నాడు. ఇట్లా రాహుల్ గాంధీ గారు వచ్చిపోయిందో లేదో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారి బొమ్మలు వేసుకొని మొత్తం నింపారు. ఈ బొమ్మను చూసి సగం మంది నింపలేదు. 75 ప్రశ్నలు వేయడం ద్వారా చాలా మంది దీనిలో వివరాలు ఇవ్వలేదు. కాబట్టి ఎక్కడ లోపం జరుగుతున్నది, ఏ విధంగా సవరించాలి, దీన్ని ఎట్లా నిర్ణయించాలి? 3% సార్ వాళ్ళు చెప్తున్నారు, దాన్ని ఎవరు నమ్మాలి? నీ ఇష్టం వచ్చినట్టు నింపుకున్నావు. ఇవాళ హైదరాబాద్ లో ఎంత అండి? 63% అన్నాడు. హైదరాబాద్ లో 63% అయితే 96% ఎట్లయితే సార్? మీరు ఏది నోటికి వచ్చినట్టు మీరు ఏ లెక్కలు పడితే ఆ లెక్కలు మీరు 2 కాగితాలు ఇచ్చేసి మీరు రిలీజ్ చేసేసి గిదే మొత్తం అంటే ఎట్లా అండి? ఆయన ఏమిచ్చింది చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ ఇవ్వలేదు అంటారు కదా, నువ్వు గిదే కదా ఇచ్చింది. సిపాక్ రిపోర్ట్ గిదే కదా, ఈ 4 పేజీలే కదా మీరు ఇచ్చింది. ఈ 4 పేజీలు ఇచ్చేసి మేము మొత్తం లెక్కలు బయట పెట్టినామంటే ఎట్లా? కాబట్టి ఇవాళ మొత్తం తప్పుల తడకమయంగా బీసీలకు అన్యాయం జరిగే పరిస్థితి జరుగుతున్నది. ఈ విధంగా చేసినందుకే మహారాష్ట్రలో అక్కడ రిజర్వేషన్ కొట్టేశారు. అది మరాఠాలు కదా. మరాఠాల విషయం కాదు, మరాఠాల విషయం వేరు, లోకల్ బాడీస్ వేరు. లోకల్ బాడీస్ లో సమగ్రంగా అధ్యయనం చేయనటువంటి నివేదిక ఇచ్చిన కారణంగా అక్కడ నివేదికను కొట్టేసి బీసీ రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలకు పొమ్మన్నారు. అక్కడ చాలా కష్టపడి మళ్ళీ వాళ్ళు వీరోచితమైన పోరాటం చేసి మళ్ళీ వాళ్ళ రిజర్వేషన్. మధ్యప్రదేశ్ మోడల్ కరెక్ట్. మధ్యప్రదేశ్ లో చక్కగా పోయిన వాళ్ళు. గుజరాత్ లో రిజర్వేషన్ తక్కువనే ఉంటాయి కదా, మధ్యప్రదేశ్ లో ఉంటుంది. వాళ్ళు పరిణామం చేసుకున్నారు. గుజరాత్ లో జస్టిస్ జవేరీ కమిషన్ వేస్తే అప్పటి వరకు 10% ఉన్నటువంటి లోకల్ బాడీ రిజర్వేషన్లు 27% అయింది.
మధ్యప్రదేశ్ లో పెంచుకున్నారు, మహారాష్ట్రలో పెంచుకున్నారు, కర్ణాటకలో పెంచుకోగలిగినారు. అంటే మధ్యప్రదేశ్ లో ఓవరాల్ రిజర్వేషన్ పెరగలేదు కదా, ఓవరాల్ 50 పెరగలేదు సార్, కానీ సఫిషియంట్ అది. వాళ్ళు ఉన్న దానికన్నా ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు 10% ఉంటే గుజరాత్ లో 27% చేశారు. కాబట్టి అక్కడ పెరిగినప్పుడు ఇక్కడ ఎందుకు పెరగది? యా, ఒకసారి మనం వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు ఫోన్ లైన్ లో. ప్రకాష్ గారు నమస్కారం. భరత్ గారు నమస్కారం. బీసీలకు సంబంధించి ఇప్పుడు రాహుల్ గాంధీ 2 స్టేట్మెంట్స్. ఒకటి, కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నా. ఇది చారిత్రకంగా మేము గతంలో బీసీ సమస్యల్ని సరిగ్గా ఆదివాసీలు, మైనారిటీలు, తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ గురించి పోరాటం చేసినంత చేయలేదు. రెండవది, తెలంగాణ క్యాస్ట్ సెన్సస్ రోల్ మోడల్. సో ఒక బీసీగా ఏం చెప్తారు మీరు ఈ 2 స్టేట్మెంట్ పట్ల? అండ్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో బీసీ సెన్సస్ చేసి కూడా బయటికి తీసుకురాలేదు. అది తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏనాడు కూడా వాళ్ళు బీసీల పట్ల పాజిటివ్ గా లేరు. కాబట్టి సిన్సియర్ గా చేస్తుంటే రోల్ మోడల్ అయ్యేది అది. బట్ ఆయన మిస్గైడ్ చేస్తున్నాడు, అటు రాహుల్ గాంధీని మిస్గైడ్ చేస్తున్నాడు, ఇటు పబ్లిక్ మిస్గైడ్ చేస్తున్నాడు. ఎందుకంటే సర్వే అనేది ఒక రోల్ మోడల్ సర్వే అయితే కాదు. అది డెడికేటెడ్ కమిషన్ వేశారు కానీ అది ఒక నామమాత్రంగా మిగిలిపోయింది. ఇప్పుడు మరి కేసీఆర్ చేసింది రోల్ మోడల్ సర్వేనా, ఒక్క రోజులో చేసింది రోల్ మోడల్ సర్వేనా? మీరు నేను అనేది ఆయనను కూడా నేనేం సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆయన కూడా బయట పెట్టలేదు కదా రిపోర్ట్, కొద్ది రోజులు పెట్టి తీసేశారు. బట్ సర్వే చేయడం వల్ల పెద్ద ఉరిగేది ఏముంటదండి? సర్వే వల్ల ఏం తెలవాలంటే మనకు పాపులేషన్ ఎంత ఉంది, దానికి తగ్గట్టుగా బడ్జెట్ లో ఎంత కేటాయిస్తున్నాము, రిజర్వేషన్స్ ఎంత పెడుతున్నాము, ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఒకదానికోటి కనెక్ట్ అయి ఉంటది. బీసీలకు నేను అనుకున్నంతగా న్యాయం అయితే జరగలేదు బీఆర్ఎస్ పాలనలో కూడా. రిజర్వేషన్స్ విషయంలో కూడా ఆయన 33% ని తగ్గించడం అనేది కూడా అది బీసీల ఆగ్రహానికి గురైంది. ఇవాళ కేసీఆర్ కనుక బీసీలను మంచిగా చూసుకొని ఉంటే డెఫినెట్ గా మళ్ళీ అధికారంలోకి వచ్చేవాడు. కామారెడ్డి డిక్లరేషన్ కు వాల్యూ ఉండకపోయేది. బట్ కామారెడ్డి డిక్లరేషన్ ను కూడా అమలు జరిపిన పద్ధతి ఇప్పటివరకు అయితే రిజర్వేషన్, ఇప్పుడు ఉదాహరణకు ఒకటి చెప్తాను, ఈ 2 పార్టీలకు కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఏం బీజేపీకి కాంగ్రెస్ కి ఏమనంటే, మీరు సర్వే చేయండి, మేము దాన్ని రిజెక్ట్ చేస్తాం. ఎందుకంటే ముస్లింస్ ను ఈ 10% అందులో ఇంక్లూడ్ చేయడం అనేది ఉద్దేశపూర్వకంగా 2 పార్టీల మధ్య ఒక అండర్స్టాండింగ్ తోనే జరిగింది. ఎందుకంటే ఈయన కావాలని చెప్పి ఆ ముస్లింలను తీసుకొచ్చి ఇలా కలిపాడు. కేసీఆర్ గారు కలపలే కదండి. కేసీఆర్ గారు 52% బీసీలు అన్నాడు, ఆ 14% లో ముస్లిం. ఇప్పుడు బీసీలో ఉన్నారు కదా ముస్లింస్, మీరు కలిపినా కలపకుండా బీసీ రిజర్వేషన్ 42% వస్తే ముస్లింలకు ఇవ్వాల్సిందే. అంటే ఆ మాట ఎందుకు వాడాలి? అక్కడ బీజేపీ కదా బిల్ పెట్టాల్సింది. అంటే ఇప్పుడు ఈయన హిందూ బీసీలు ముస్లిం కలిపితే 56% అన్నాడు కానీ బీసీలకు 42%, ఇప్పుడు 33% జిహెచ్ఎంసీలో ఇచ్చారు. ఇచ్చినప్పుడు ముస్లింలు ఎంఐఎం కార్పొరేట్లంతా దానిలోనే కదా గెలిచింది. బీసీ కోటాలో మెజారిటీ ఉంది ముస్లిం కార్పొరేట్ చెప్పడం ఎందుకు? దాన్ని ఇప్పుడు కేసీఆర్ గారు చేయలే కదా. కేసీఆర్ గారు 14% లోనే బీసీ ముస్లింలను కూడా పెట్టేశాడు. ఆయన మైనార్టీస్ ఇంతమంది ఉన్నారని చెప్పాడు. ఈయన దాన్ని కావాలని గెలకడం కదా అనౌన్స్ చేసినాడు. కూడా దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మాట్లాడారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి మీరు విన్నారు. కిషన్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే, కిషన్ రెడ్డి గారు ఒక కేబినెట్ మినిస్టర్ గా తెలంగాణ నుంచి నెగటివ్ కామెంట్ చేసినప్పుడు బిల్ పెడతారా వాళ్ళు? పెట్టాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డికి కూడా లేదు. పైకి చెప్పడం అంతా చెప్తాడు. ఇప్పుడు ఒకటండి, ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చాడు? ఎలక్షన్లు పెట్టడం ఇష్టం లేదు. ఎలక్షన్లను పోస్ట్పోన్ చేయాలంటే సుప్రీంకోర్టు పోయి స్టే తీసుకురావాలి. హైకోర్టు ఇచ్చిన సెప్టెంబర్ 30 లోపల ఎన్నిక జరపాలని ఇచ్చిన ఆర్డర్ మీద అది ఆయన పోయినట్టయితే అసమర్థుడు అంటారు, ఎన్నికలకు భయపడ్డాడు అంటారు. కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తే ఎట్లా కొట్టుడు పోతుంది, లేదా స్టే వస్తుంది. ఆర్డినెన్స్ మీద స్టే వస్తే అప్పుడు సుప్రీంకోర్టు పోయి నేను డెడికేటెడ్ కమిషన్ వేసినా, నేను సర్వే చేశాను, బీసీలకు సిన్సియర్ గా రిజర్వేషన్ ఇవ్వాలని 2 బిల్లులు పెట్టాను, ఆ బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి, కాబట్టి మాకు కొంచెం గడువు ఇవ్వండి, ఇప్పుడే ఎన్నికలు పెడితే నేను బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పి అప్పుడు పోయి టైం తీసుకుంటాడు. ఆయన కావాల్సింది ఎలక్షన్లు పోస్ట్పోన్ చేయాలి. ఇప్పుడైతే ఇమీడియట్ గా ఎలక్షన్లు జరిగితే తనకు అనుకూలంగా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు లేవు అనుకుంటున్నాడు. కాబట్టి టైం బయింగ్ కోసం ఆర్డినెన్స్ తెచ్చాడు. చిత్తశుద్ధి ఎక్కడ ఉందంటే రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీ ఏదైతే భయపడ్డాడో అదే జరుగుతా ఉన్నది. బట్ రాహుల్ గాంధీ పబ్లిక్ గా ప్రేజ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి
ఎక్సీడ్ మై ఎక్స్పెక్టేషన్స్ అన్నారు. ప్లస్ ఒక మాట వాడారు, ఆయన కమ్యూనిటీ నా మైండ్ లో ఉండే ఆయన కమ్యూనిటీ రెడ్డి కదా ఎట్లా చేస్తారో ఏందో అని, కానీ పటాపంచలు చేశారు నా అనుమానాలన్నింటినీ అని చెప్పి పబ్లిక్ గా మెచ్చుకున్నాడు. అంటే రేవంత్ రెడ్డి పట్ల రాహుల్ గాంధీకి ఉన్న భయమే నిజము. ఆయనను మిస్గైడ్ చేశాడు కాబట్టి ఆయన నమ్మిండు. ఆయన డెడికేటెడ్ కమిషన్ వేసిండు అని చెప్పాడు. కమిషనర్ తో నేను మాట్లాడాను అని చెప్పాడు. ఇప్పుడు లైన్ లో తీసుకోండి, భూసాని వెంకటేశ్వరరావు గారికి ఏమన్నా సంబంధం ఉన్నదా? భూసాని వెంకటేశ్వరరావు గారు డెడికేటెడ్ కమిషన్, ఆయన ఆ రిపోర్టు మొత్తము కనీసం బిగినింగ్ గానీ ఎండింగ్ గానీ సర్వే టీం కూడా ఆయన చేతిలో లేదు. ఆయనకే మ్యాన్ పవర్ ఇవ్వలేదు. ఏదో అట్లా ఒక రూమ్ ఇచ్చి కూర్చోబెట్టారు. డెడికేటెడ్ కమిషన్ చేయలే కదండి, సర్వే చేయలేదు, రిజల్ట్స్ కూడా వాళ్ళు ఎవాల్యుయేట్ చేయలేదు, రిజల్ట్స్ కూడా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. వాళ్ళ రోల్ ఏముందన్నా ఈ సర్వేలో? అక్కడ కృష్ణమోహన్ గారు ఉన్నారు, అడగండి. డెడికేటెడ్ కమిషన్ పాత్ర ఏమన్నా ఉన్నదా దాంట్లో? బట్ ఇప్పుడు మరి బీసీ మంత్రులు కూడా ఉన్నారు కదా గవర్నమెంట్ లో, వాళ్ళంతా కూడా చెప్తున్నారు ఇదంతా కూడా అన్ని కన్సల్ట్ చేసిన తర్వాత 56 క్వశ్చనీర్ తయారు చేశాం, టీచర్లతో సర్వే చేయించాం, టీచర్లు నొప్పించాం, ఇవన్నీ బట్టి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి భరత్ గారు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏమన్నా బీసీ మంత్రికి వాయిస్ ఉందా అండి? ఏ గవర్నమెంట్ లో అన్నా బీసీ మంత్రికి వాయిస్ ఉందా? కాంగ్రెస్ లో ఉంటది కదా, కాంగ్రెస్ లో బయటకు పోయి మాట్లాడతారు అంతేగాని ఇటువంటి వాటి మీద వాళ్ళు మిగతా పార్టీలో లేదు, కానీ కాంగ్రెస్ లో ఓబీసీ స్వరం వినిపించడానికి అవకాశం ఉంది కదా. ఏముండదు. నెక్స్ట్ టైం ఎక్స్పాన్షన్ లో మళ్ళా రాదు వాళ్ళకు, రెండోది టికెట్ కూడా రాదు నెక్స్ట్ టైం. మీరు ఏమంటారు? 42% రిజర్వేషన్ కాదంటారా? కాకుండానే జరగదండి. ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు వాళ్ళు అక్కడ పార్లమెంట్ పంపుతారా? కిషన్ రెడ్డి గారి వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ అది ముందుకు పోద్దా బిల్లు? అంటే ఇప్పుడు ఒకటి ఉంది, గవర్నర్ కు పంపిన తర్వాత 3 నెలల్లోపు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి సుప్రీంకోర్టు ఇప్పుడు జడ్జిమెంట్ ప్రకారం. 1 month లో 1 month 3 months గవర్నర్ 3 months ఎవరు పోయి కోర్టు పోయినా ఆర్డినెన్స్ స్టే వస్తుంది లేదా కొట్టుడు పోతుంది. ఇప్పుడు ఇందిరా సహాని కేసు తెలిసిన తర్వాత కూడా ఇటువంటి ఆర్డినెన్స్లు ఏ రాష్ట్రంలో అయినా నిలబడ్డాయా? 7 రాష్ట్రాలలో ఇట్లాంటి ఆర్డినెన్స్లు వచ్చినాయి. ఒక్క దగ్గర కూడా ఏ కోర్టు కూడా దాన్ని అనుమతి. మరి అయితే ఏం చేసినా కాదు ఇక, మరి అట్లా అయితే 50% సీలింగ్ ఎత్తేంది ఏం కాదు కదా. బీసీలను మోసం చేయడానికి రేవంత్ రెడ్డి ఈ ఆర్డినెన్స్ అనేది ఒకటి తీసుకొచ్చిండు. అది మప్పే పెట్టడానికి, మోసం చేయడానికే తప్ప కేసు గెలవడానికి కాదు. ఓడిపోతానని తెలిస్తే నేను చూస్తా, సుప్రీంకోర్టు నుంచి లాయర్లను తెస్తా. ఇందిరా సహాని కేసును ఏ సుప్రీంకోర్టు లాయర్ రూల్ అవుట్ చేస్తారండి? వక్లాభరణం గారు ఏదో మాట్లాడారు. ఆర్డినెన్స్ అంటారు కదా. ఇప్పుడు స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ FN బల్సారా 1951 లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ధర్మాసనం ఏం చెప్పిందంటే, ఏ లా మస్ట్ బి టెస్టెడ్ బై ఇట్స్ ట్రూ నేచర్ అండ్ క్యారెక్టర్, ఇట్స్ పిత్ అండ్ సబ్స్టెన్స్ డిటర్మైన్ ఇట్స్ వ్యాలిడిటీ. ఎందుకంటే పిత్ అండ్ సబ్స్టాన్స్ విషయంలో ఉద్దేశము లక్ష్యము 2 ఒకటే అయినప్పుడు దాన్ని మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం 1951 చెప్పింది. ఇది ఇప్పుడు ప్రధానికి ఇదే ఈ బల్సారా కేసులో తీసుకుంటారు. కాబట్టి మీరు అక్కడికి బిల్లులను ఎట్లా పంపించారు? మొత్తం లోకల్ బాడీస్ లో 42% కావాలని బిల్స్ పంపించారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకు ఏదో హైకోర్టు చెప్పిందని చెప్పేసి పంచాయరాజ్ యాక్ట్ లో అక్కడి వరకే దాన్ని ఏది 50% మేము ఎత్తేస్తాము, 285A లో చేస్తామని చెప్పి మీరు చెప్తున్నారు. ఎట్లా చేస్తారు? అల్టిమేట్ గా 42% అనేటువంటిది పిత్ అండ్ సబ్స్టాన్స్ పరిధిలోకి వస్తుంది కదా. కాబట్టి ఇంత ప్రాథమికమైన అంశాలు ఇక్కడ నాకు ఎంత బాధ అవుతుందంటే, అడ్వకేట్ జనరల్ గారు ఏం చెప్తున్నారు, లా సెక్రటరీస్ ఏం చెప్తున్నారు, ఇప్పుడు గౌరవనీయులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారిని వేసారు కదా, మరి వారు నన్ను అడుగుతున్నారా లేదా? ప్రాథమికమైన అంశాలండి, ప్రాథమిక అంశాలలో వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఇది ఎట్లయితే చెప్పండి. ఆర్డినెన్స్ విషయాల్లో కూడా మీకు DC వాద్రా కేసు కావచ్చు, కృష్ణకుమార్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కావచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎట్లా పడితే అట్లా ఆర్డినెన్స్లు తీసుకుంటే మేము ఒప్పుకోము, అనివార్యత ఉండాలని చెప్తున్నారు. అనివార్యత ఎక్కడున్నది? 10వ తారీఖు నాడు మధ్యాహ్నం ప్రోరోగ్ చేస్తావు హౌసెస్ ని, సాయంత్రం ఆర్డినెన్స్ తీసుకొస్తావు. అనివార్యత ఉన్నదా? అత్యవసరం ఉన్నదా? ఇప్పుడు ఇవన్నీ లీగల్ 1 నిమిషంలో కొట్టుడు పోతాయి. మీరు ఇప్పుడు వారే గవర్నర్ గారే బిల్స్ ను రిజర్వ్ చేసి రాష్ట్రపతి 12వ తారీఖు 13వ తారీఖు గవర్నర్ పంపించింది. ఎప్పుడో చాలా రోజుల క్రితం పంపించారు. ఈ మధ్య కూడా కొంత ఏదో దాన్ని మళ్ళీ అక్కడి నుంచి అడిగితే ఏదో పంపించారు. కేబినెట్ పాస్ చేసింది. 12, 13 గవర్నర్ పంపించారు. ఇప్పుడు ఆగస్టు 12 లోపు గవర్నర్ రిప్లై ఇవ్వాలి. తిప్పి పంపితే రెండోసారి పంపించారనుకో యాక్షన్ చేయాల్సిందే కదా గవర్నర్. ఇక్కడ ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే ప్రతిదీ రహస్యంగా పెడుతున్నారు. రాష్ట్రపతి గారికి ఇది అడిగినరు, మేము ఈ సమాధానం చెప్పినామని చెప్పారు. గవర్నర్ గారి దగ్గరికి బిల్స్ పోయినాయి, వారు రిజర్వ్ చేసి రాష్ట్రపతి గారికి పంపించారని చెప్పారు. ఈ మధ్యకాలంలో ఇప్పుడు ప్రకాశన్ అన్నట్టుగా సుప్రీం మీరు కూడా మాట్లాడారు. ఏది తమిళనాడు విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఏంటి?
ఒక నెలలో గవర్నర్ గారు 3 నెలల్లో రాష్ట్రపతి గారు గనుక తిప్పి పంపడమో రిజెక్ట్ చేయడమో ఏదో ఒకటి చేయకపోతే డీమ్డ్ అసెంట్ అనేటువంటి విషయం చెప్పినారు. మరి ఆ డీమ్డ్ అసెంట్ విషయంలోనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పనిచేసిందా? ఈ మధ్య కాలంలో రాష్ట్రపతి గారు ఏం చేసినారు? మీరు మమ్మల్ని మా దగ్గర కొన్ని వివాదాస్పదం ఉంటాయి, కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి, మాకు టైం లైన్ ఎట్లా పెడతారు? కంప్లీట్ న్యాచురల్ జస్టిస్ కింద రాష్ట్రపతి గారు ఏం చేశారంటే 14 ప్రశ్నలు సుప్రీంకోర్టును అడిగినారు. ఈ ప్రశ్నల మీద వాళ్ళ కాన్స్టిట్యూషన్ బెంచ్ చేశారు. కాబట్టి రాష్ట్రపతి గారి దగ్గర బిల్లులు రావాల్సిన అవసరం లేదు, రాదు ఇవ్వరు. ఎందుకంటే ఆమె మీద ఏదైతే ఈ సుప్రీంకోర్టు టైం లైన్ పెట్టిందో అప్పుడు ఆమెనే ప్రశ్నించినప్పుడు 143(1) కింద అడిగారు వారు. కాబట్టి ఆ రాజ్యాంగ ధర్మాసనం అయ్యేంత వరకు ఒకసారి కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం. చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు సార్ నమస్కారం. నమస్కారం. ఒకటి, ఇప్పుడు సరే రేవంత్ రెడ్డి అడ్మిట్ చేసి రాహుల్ గాంధీ అడ్మిట్ చేశారు ఓబీసీలకు అన్యాయం జరిగింది అని చెప్పి. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్యానెల్ వక్లాభరణం కృష్ణమోహన్ రావు గారు కానీ వి ప్రకాష్ గారు కానీ చెప్పేది ఏంటంటే ఇది కరెక్ట్ మోడల్లో చేయలేదు, డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేయలేదు అంటారు. చరణ్ కౌశిక్ గారు తెలంగాణ గుర్తుపెట్టుకోండి, హైకోర్టు పోయిన తర్వాత హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ మనం సంబంధించి వెంకటేశ్వర గారి నేతృత్వంలో డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. కానీ ఆయన నేతృత్వంలో ఎందుకు చేయలేదు? సార్ క్యాస్ట్ సెన్సెస్ ఆయన ద్వారా ఎందుకు చేయలేదు? ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు చేశారు? సార్ ఇక్కడ అదే టైంలో సేమ్ టైంలో ఎస్సీ వర్గం కన్నా కూడా ఇక్కడ తెలంగాణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి అన్నిటికీ అన్ని కలిపి ఉన్నట్టు ఇచ్చేయాలంటే ఖచ్చితంగా ప్లానింగ్ కమిషన్ అయితే కరెక్ట్ అని చెప్పేసి భావించారు. లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తారు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చాలా సుదీర్ఘకాలం పాటు ఎలక్షన్ లేట్ అయినా 18 నెలల కాలం పాటు ఎలక్షన్ లేట్ అయినా పర్వాలేదు కానీ బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. భారతీయ జనతా దీన్ని అడుపులు వేసే ప్రయత్నం వాళ్ళు ఏమనంటే ముస్లింల పేరు మీద మేము ఆర్డినెన్స్ ఆమోదిస్తలేమో లేకపోతే 9th షెడ్యూల్ లో పెట్టడం సాధ్యం కాదు, మీరు ముస్లింలు ఎదగలుగుతారని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న తెచ్చిన ఈడబ్ల్యూఎస్ లో ముస్లింస్ ఉంటారు. గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు 2002లో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ దాదాపు 10 ముస్లిం తెగలకు సంబంధించి బీసీలో పెట్టిరు. మధ్యప్రదేశ్ లో ఉన్నారు, గుజరాత్ లో ఉన్నారు, రాజస్థాన్ లో ఉన్నారు, అదేవిధంగా హర్యానాలో ఉన్నారు, వెస్ట్ బెంగాల్ ఉన్నారు, అదే కాకుండా పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్న ముస్లిం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళు తప్పించుకునే ఉద్దేశంతో మాత్రమే ఈ బిల్లును ఆమోదింపజేయకుండా ఈ ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం మాత్రం ముస్లిం అంశాలను ప్రధానంగా చూపించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కాబట్టి ఏకంగా రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పిండు బీసీ సమాజానికి. మేము అధికారం ఉన్నప్పుడు చేయలేకపోయినా 21 సంవత్సరాల కాలం పాటు నేను ఎంపీగా వివిధ హోదాలో పనిచేసిన ఆ టైంలో నేను ఓబీసీలకు చేయాల్సిందంత చేయలేదు కాబట్టి నన్ను క్షమించనని చెప్పేసి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ దేశంలో ఉన్న ఓబీసీలకు క్షమాపణ చెప్పిన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదనేది ఈ దేశ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కాబట్టే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 50 రోజుల పాటు కావచ్చు, రెండోసారి అవకాశం ఇచ్చి కావచ్చు, అదే కాకుండా కులగణంలో భాగస్వాములు కాని వాళ్ళు ఈనాడు టీఆర్ఎస్ పార్టీ కులగణంలో భాగస్వాములు కాలేదు. కేసీఆర్ గారు కాలేదు, హరీష్ రావు గారు కాలేదు, అదేవిధంగా కేటీఆర్ గారు కాలేదు. భారతీయ జనతా పార్టీ నుంచి డికేఎన్ గారు కూడా కులగణంలో వాళ్ళ వివరాలు నమోదు చేసుకోలేదు. వాళ్ళు నమోదు చేసుకోకుండా బిల్లు పాస్ అవుతా ఉంటే వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసినాం. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు, కౌన్సిల్లో ఎమ్మెల్సీకి సంబంధించి మిగతా వాళ్ళంతా వాకౌట్ చేసినా కల్వకుంట్ల కవిత గారు మాత్రమే ఆ చర్చల్లో భాగస్వామ్యం లేరు తప్ప బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎవరూ లేరు. ఇక భారతీయ జనతా పార్టీ రాష్ట్రం ఉంటది, దేశంలో మేము కులగణకు సంబంధించి ముస్లిం అంశాన్ని తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. గతంలో బీహార్ రాష్ట్రంలో కూడా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏమో కులగణ మేము అనుకూలం చెప్పారు, జాతీయ నాయకత్వం వ్యతిరేకించింది. అమిత్ షా గారు పేరు జార్ఖండ్ లో 50% సీలింగ్ వ్యత్యాసం చెప్పి అమిత్ షా గారు మాట ఇచ్చారు. ఇప్పుడు అమిత్ షా గారి మాట నిలుపుకుంటారా లేదని చెప్పేసి దేశ సమాజాన్ని కూడా గమనిస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఓబీసీ ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో వారు ముందుకు పోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది కాబట్టి అన్ని రకాలుగా ఏ రకంగా బీసీలకు మేలయ్యే ప్రయత్నంలో కావచ్చు, ఆర్డినెన్స్ అనేది 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ కేసీఆర్ గారు 50% నిబంధన తీసుకొచ్చింది కాబట్టి దాన్ని సవరించడం కోసం మాత్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇక్కడ 42% అనేది విద్యా ఉద్యోగాల్లో కావచ్చు, అదేవిధంగా లోకల్ 42% అనేది అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి గారు పంపారు. దానికి వేరు ఇది వేరు కదా. అదే కాకుండా లీగల్ ఒపీనియన్ తీసుకుంటా ఉన్నారు. ప్రొఫెసర్ల నేతృత్వంలో కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. కంచేల గారు, అదేవిధంగా బుక్య గారు, అదే కాకుండా
సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళంతా సభ్యులుగా ఉన్నారు ఆ కమిటీలో. అయితే ఈ కమిటీని అఖిలభరణం కృష్ణమోహన్ గారు మీరు ఆబ్జెక్ట్ చెప్పారు కదా, కమిటీని జ్యుడిషియల్ కమిషన్ గా వేస్తే బాగుండేది. ఒట్టి జీవో ఇచ్చారా, ఆ జీవో ద్వారా చేయడం వల్లనే ప్రాబ్లం అంటున్నాను. అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే మా కౌశిక్ మా మిత్రుడే మావాడే కదా, మా వర్గాల నుంచి ఎదిగిన నాయకుడే కాబట్టి ఆయన నేను అదంటలేను. రాహుల్ గాంధీ గారి కమెంట్స్ కూడా చాలా గొప్పవి. వారు హైదరాబాద్ కు వచ్చినాడు కూడా వారు చాలా స్పష్టంగా ప్రజల నుండి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా క్వశ్చనీర్ తయారు చేయండి, ప్రజలను ముందు పెట్టుకుని పొమ్మని చెప్పి రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రోజు కౌశిక్ అన్నట్టుగా చాలా హుందాతనంగా ముందుకొచ్చి ఏమన్నారు, గతంలో పొరపాటు జరిగినాయి ఇకపై జరగకుండా చేస్తాం అనేటువంటి మాట వారు చెప్పారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం, నేను కాదనటం. ఇక్కడ మా బాధలు ఏంటంటే కౌశిక్ అయినా నేనైనా ప్రకాష్ అయినా మేమందరం బ్యాక్వర్డ్ క్లాసెస్. మేమేమనుకుంటాం, మాకు ఎట్టి పరిస్థితుల్లో 42% నిలబడాలి. ఇవాళ ఇందిరా సహాని కేసు విషయంలోనే అందరం మాట్లాడతాం కదా. ఇందిరా సహాని 1992లో పేరా 667లో ఏమన్నది ఒకసారి చూడండి. ఫీల్డ్ స్టడీస్, పబ్లిక్ కన్సల్టేషన్స్ అండ్ మల్టీ ఇండికేటర్ అనాలిసిస్ ఎన్ష్యూర్ ఫెయిర్నెస్ అండ్ కాన్స్టిట్యూషనల్ లెజిటిమసీ అన్నది. కాన్స్టిట్యూషనల్ లెజిటిమసీ అంటే ఒక ఇండిపెండెంట్ కమిషన్ వేసి చేయమన్నారు. కాబట్టి ఇండిపెండెంట్ కమిషన్ ద్వారా జరగలేదు కాబట్టి ఇవి న్యాయస్థానంలో నిలబడవు. మేము కోరుతున్నది ఏంటి, ప్రామాణికమైన పద్ధతులు పాటించండి, ఒక ఇండిపెండెంట్ కమిషన్ వేసి సర్వే చేయండి. ఆ విధంగానే కృష్ణమూర్తి కేసులో చెప్పినట్టుగా డెడికేటెడ్ కమిషన్ వేయండి. ఆ డెడికేటెడ్ కమిషన్ స్వతంత్రంగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తే అన్ని నిలబడతాయి. వాళ్ళు 160 కోట్లు ఖర్చు పెట్టినరు, కుల సర్వే మొత్తం చేయించారు, సుదర్శన్ రెడ్డి గారి కమిటీ వేసిండ్రు, భూసాని కమిటీ వేసిండ్రు, బిల్లులు తయారు చేశారు, రాష్ట్రపతి గారికి పంపించారు. దీనిలో ఎక్కడ మాకు ఇబ్బంది లేదు. కానీ మీరు పాటించినటువంటి పద్ధతులు తప్పు. ఈ తప్పుడు పద్ధతులు అవలంబించడం ద్వారా న్యాయబద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ల ప్రకారం మనం పోకపోవడం ద్వారా ఇవి ఊరిగానే వేగంగా కొట్టేస్తారు కదా. ఇవాళ బీహార్ లో జరిగింది అదే కదా. బీహార్ లో ఏం జరిగింది, 500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 14 కోట్ల జనాభాను గణించిండ్రు. ఆ డాటాను పట్టుకుని ఆయన బిల్లులు చేసి చట్టం చేసి 65% రిజర్వేషన్లతో ముందుకు పోయిండు. అయితే ఏమైంది, నీ ప్రామాణిక పద్ధతులు ఇవ్వయ్యా, నువ్వు కమిషన్ ఒపీనియన్స్ తీసుకోలే, బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఒపీనియన్ తీసుకోలే, చట్టబద్ధంగా నువ్వు కమిషన్ వేయలేదు కాబట్టి నీ యొక్క 65% రిజర్వేషన్ల చట్టాన్ని కొట్టివేస్తున్నావు అన్నారు. సుప్రీంకోర్టు పోతే కూడా సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు కదా. అలాంటి పరిస్థితి మనకెందుకు రానివ్వాలి? బీహార్ అధికారులతో మాట్లాడిన తర్వాత కూడా పరివర్తన చెందకుండా అదే ఫెయిల్యూర్ మోడల్లో ఎందుకు పోయిననేటువంటిదే విమర్శ. అంతేగాని రేవంత్ రెడ్డి గారిని విమర్శించాలి, కాంగ్రెస్ పార్టీని విమర్శించాలి, వాళ్ళు ఏది చేసినా అడ్డుకోవాలని మేమెందుకు అడ్డుకుంటాం? మాకు 42% కావాలనే కదా. మాకు 42% కాదు, మా సంచార కులాలకు, మా విముక్త జాతులకు, మా అడకతినే కులాలకు ఏబిసిడికి వర్గీకరణ చేసి ఇస్తా ఉన్నారు కదా, అవి కూడా చేయండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అందుకని ఇన్డెప్త్ అనాలిసిస్, ఇన్డెప్త్ స్టడీ బై ది ఆర్టికల్స్ ద్వారా గానీ యాక్ట్ ద్వారా గానీ నువ్వు చేస్తే రేపు న్యాయస్థానాల్లో నిలబడతాయి. ఆ పేరు మీకే వస్తుంది కదా. ఇవాళ చరిత్రలో ఇవాళ రోల్ మోడల్ అని ప్రచారం చేసుకుంటున్నారు కానీ రోల్ మోడల్ గా ఉన్నటువంటి ప్రక్రియను మీరు చేయడం లేదు. విధానపరమైనటువంటి లోపాలతో ముందు పోతున్నారు. కాబట్టి దాన్ని పరిష్కరించండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతున్నాం. ఇది విమర్శ కాదు, వైఫల్యాల మీదనే విమర్శ. ప్రభుత్వం మీద మేము ఎప్పుడు కూడా విమర్శ చేసే ప్రయత్నం చేస్తలేము. కాబట్టి దాన్ని అర్థం చేసుకోమంటున్నాం. ఇప్పటికైనా తొందర లేదు. ఇవాళ సింగిల్ బెంచ్ మాత్రమే నీకు సెప్టెంబర్ 30 అన్నది. ఇప్పుడే ఎన్నికలకు పోవాల్సిన అవసరం లేదు. మీరు స్వతంత్ర కమిషన్ వేసి మళ్ళీ చట్టబద్ధంగా స్వతంత్ర కమిషన్ వేసి మళ్ళీ మొత్తం సర్వేనంతా కూడా చేసి చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి డాటాను తీసుకోండి, ఆ డాటానే తీసుకోండి, మేము కాదంటలేము. ఒక స్వతంత్ర కమిషన్ ను 340 కింద వేస్తారా, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేస్తారా, వేయండి, అధ్యయనం చేయండి, చట్టబద్ధంగా ముందుకు పోండి. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు లాంటి పెద్ద ఆయనను వేస్తిరి, కంచైలయ్య గారు ఉండే దాంట్లో మహానుభావులందరినీ దీన్ని వేస్తిరి. ఒక వర్కింగ్ గ్రూప్ అంటున్నారు. ఈ వర్కింగ్ గ్రూప్ కు ఏముంటే చెప్పు, అథారిటీ లీగల్ ఒపీనియన్ తీసుకుంది ఇవన్నీ చేస్తామా అని అన్నారు చరణ్ కౌశిక్, అంతేనా? చేస్తారు సార్. ఇప్పుడు ఇంత పెద్ద యజ్ఞం చేసేటప్పుడు ప్రభుత్వం వేగ్గా పోతా చెప్పండి? వేగైతే ప్రభుత్వం పోదు. తెలంగాణ రాష్ట్రంలో మేధావులు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, అనుభవం ఉన్నటువంటి న్యాయ నిపుణుల సలహా సూచనల మేరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. ఇక్కడ ప్రతి అంశంలో చూడండి, ఒకలాభానం కృష్ణమూర్తి గారు కావచ్చు, జార్జ శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, చాలా మంది మేధావులు చాలా సందర్భాల్లో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కలిసిరు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా వివరించారు కదా వాస్తవ విషయాలని కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీసీల అంశానికి న్యాయం చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప ఏదో మభ్యపెట్టి మసిబూసి మారేడుకాయ చేయాలి, రాజకీయంగా లబ్ధి జరగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం లేదు. దేశంలో భారతీయ జనతా పార్టీ మీద ఈనాడు ఇంత పెద్ద ఎత్తున ఒత్తిడి పెరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. సో ఒకటి ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్స్ 42% వస్తేనే ఎలక్షన్ పెడతారు, లేకపోతే లేదు.
సార్ ఇప్పుడు దానికోసమే 18 నెలల కాలం పాటు మనం ఎలక్షన్ పెట్టకుండా కరెక్టే, అది అయిపోయింది. ఇప్పుడు కేంద్రం గవర్నర్ యాక్సెప్ట్ చేయలేదు ఆర్డినెన్స్, లేకపోతే కాలేదు. సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్ పెట్టాలి. ఇవాళ జూలై 25 వచ్చింది, ఇంకా 2 నెలలే టైం ఉంది. ఎట్లా ఖచ్చితంగా వెళ్తుందని చెప్తారా, లేదా కేసీఆర్ గతంలో కోర్టు ఒప్పుకోలేదని 23%తో వెళ్ళిపోయినారు? లేదు సార్, దానికి ఇంకొక మెథడ్ ఇప్పుడు మధ్యప్రదేశ్ తరహా కూడా ఆలోచిస్తా ఉన్నారు. మధ్యప్రదేశ్ లో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని రిజర్వేషన్లు అంశాన్ని లెక్కించినప్పుడు 51% బీసీ ఉంటే బీసీ అయిపోతుంది. కాబట్టి ఆ దిశగా అడుగులేస్తే ఏ విధంగా ఉంటది, రకరకాలుగా అన్వేషణ చేస్తా ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మెథడాలజీ కాబట్టి తెలంగాణకి ఏది అయితే బాగుంటుందనే దాని ఉద్దేశంతో. కానీ ఒకటైతే రాహుల్ గాంధీ తప్పు అయితే ఒప్పుకున్నారు, కరెక్ట్ గా చేయలేదు ఇన్ని సంవత్సరాలని చెప్పి. ఎస్ సార్, ఓబీసీలకు 22 సంవత్సరాల కాలంలో నేను ప్రజా జీవితంలో ఉన్నా, ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నాం, లేనప్పుడు ఉన్నాం. కానీ ఓబీసీలకు మేము అనుకున్న స్థాయిలో చేయలేకపోయినాం, మేము క్షమాపణ కోరుతున్నామని చెప్పి చాలా స్పష్టంగా వారే ఒప్పుకున్నారు. అదే కాకుండా ఇక్కడ ప్రధానంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో పోరాటం చేయబోతా ఉన్నారు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలతో కూడా పోరాటం చేయబోతా ఉన్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి 27 మంది ఎంపీలు ఉన్నారు, లోక్సభలో 99 మంది ఎంపీలు ఉన్నారు. ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ దేశంలో జనగణలో కులగన పెడతామని చెప్పేసి ఒప్పుకున్నది, అంతకుముందు ఒప్పుకోలేదు. అదే కాకుండా గతంలో కూడా ఇప్పుడు చూడండి, గుజరాత్ లో పాటిదారు ఉద్యోగం కూడా 50% సీటింగ్ ఒప్పుకోలే భారతీయ జనతా. కానీ జార్ఖండ్ ఎలక్షన్ లో అమిత్ షా గారు మాట ఇచ్చారు, కేరళలో ఆర్ఎస్ఎస్ మాట ఇచ్చింది. కాబట్టి అందరం కలిసి భారతీయ జనతా పార్టీ ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ఓబీసీ సమాజం అంతా కూడా పార్టీల ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ మీద ఉందా, కాంగ్రెస్ మీద ఉందా ప్రధాన బాధ్యత? నేను చిరంతో లాస్ట్ విషయాన్ని అంగీకరిస్తున్నా. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది 9th షెడ్యూల్ లో పెట్టాల్సినటువంటి బాధ్యత వాళ్ళ భుజస్కంధాల మీద ఉంది. అందుకోసం నేను ఏమంటున్నా అంటే ఇవాళ నేను నాలాంటి వాళ్ళము మేమంతా వాయిస్లెస్ ఎందుకైనామంటే ప్రొసీజర్స్ అన్ని తప్పున్నాయి. నువ్వు రాష్ట్రపతి గారి పంపించినటువంటి దానికి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్లు కానీ, సిపెక్ రిపోర్ట్స్ కానీ, లేకపోతే సుదర్శన్ రెడ్డి గారి రిపోర్ట్స్ కానీ లేవు. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారి రిపోర్ట్ నిన్నొచ్చింది, మొన్న ఇచ్చారు. సిపెక్ రిపోర్ట్ నిన్నొచ్చింది. కాబట్టి ఈ 2 రిపోర్ట్లు లేవు. డెడికేటెడ్ కమిషన్ నివేదికలు కనుక ఉంటే మీరు హౌస్ లో ఎందుకు టేబుల్ చేయరు చెప్పండి. ఇప్పుడు మీరు బిల్ 3, బిల్ 4 పెట్టినప్పుడు ఇగో ఈ డెడికేటెడ్ కమిషన్ స్వతంత్రంగా చాలా అధ్యయనం చేసింది, ఇగో ఈ నివేదిక ఇచ్చింది, విద్యా ఉద్యోగ రంగాలకు ఈ నివేదిక, లోకల్ బాడీస్ కి ఈ నివేదిక, వీటి మీద చర్చ చేద్దామని చెప్పి ఎందుకు చర్చ చేయలేదు? ఆ నివేదికలు ఎక్కడున్నాయి? పబ్లిక్ డొమైన్ ఎందుకు పెట్టారు? ఇవాళ నేనే ప్రొసీజర్ ల్యాబ్ చేయడం ద్వారా బీసీలకు నష్టం జరుగుతుంది అంటున్నాం, అంతేగాని ప్రభుత్వం మీద ఎందుకు విమర్శిస్తాం? మాకేం అవసరం ఉన్నది? కాబట్టి వాళ్ళ చరణ్ అయినా మేమైనా మేము కోరుకునేది ఏంది, మేమంతా విద్యార్థి దశ నుండి చరణ్ గానీ మేము గానీ బీసీల కోసం పనిచేసినటువంటి నాయకులం. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే మీరు భూసాని కమిషన్ నివేదికలను బయట పెట్టండి. సిపెక్ నివేదిక మీరు బయట పెట్టి నిన్న పంపించారు, కానీ దీనిలో డాటా కులాల వారిగా లేదు. ఆ విధంగానే సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఈ కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అనేటువంటి పేరిట స్కోర్స్ ఇచ్చామని చెబుతున్నారు, దాన్ని కూడా బయట పెట్టండి. ప్రత్యేకంగా అసెంబ్లీని ప్రవేశపెట్టి సమావేశాలు పెట్టి చర్చించండి. ఇవాళ ఇంత పెద్ద చర్చ జరుగుతున్నప్పుడు ఈ సుప్రీం హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి దానికి భయపడిపోయి సెప్టెంబర్ 30 అనేటువంటిది ఎందుకు చెప్తారు? లార్జర్ బెంచ్ పోవచ్చు, ప్రత్యేక సమావేశాలు పెట్టండి. సమావేశాలను ప్రోరోగ్ చేయాల్సిన అవసరం ఏమున్నది? సమావేశాలను ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ ఏం చేస్తాం? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, 42% నిలబెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ సమగ్రంగా చర్చించి ముందుకు పోతే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఏబిసిడి ఈ వర్గీకరణ గురించి కూడా చెప్పండి, ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ లో చాలా స్పష్టంగా ఏబిసిడి వర్గీకరణ అన్నారు. కాబట్టి ఈ లెక్కలన్నీ కూడా శాస్త్రీయంగా ఉండి ఈ లెక్కలన్నీ కూడా బయటకు వస్తే ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతుంది. ఆ దిశగా ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పి మరొకసారి వేడుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ వక్లాభరణం గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వి హనుమంతరావు గారు, అదేవిధంగా విఠల్ గారు, బొల్ల మల్లయ్య యాదవ్ గారు. మొత్తానికి రెహానా, ఒకటి రాహుల్ గాంధీ వాళ్ళ ఒకటి యాక్సెప్ట్ చేశారు, బీసీలకు కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత పోరాటం జరగలేదు. కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా తాను పబ్లిక్ లైఫ్లో 2004లో ఎంపీగా అయినప్పటి నుంచి తాను కూడా అర్థం చేసుకోలేకపోయాను, ఇప్పటి నుంచి అండగా ఉంటుందని చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే బీసీలు బీజేపీతో అటాచ్ అయ్యారు. మోస్ట్ ఆఫ్ ది నార్త్ ఇండియన్ స్టేట్స్ ఇవాళ బీజేపీ పవర్లో ఉందంటే ఉత్తరప్రదేశ్ అయినా, బీహార్ అయినా, మధ్యప్రదేశ్ అయినా, రాజస్థాన్ అయినా, ఛత్తీస్గఢ్ అయినా, హర్యానా అయినా అన్ని చోట్ల కూడా అటాచ్ అవ్వడానికి ప్రధాన కారణం ప్రధానంగా బీసీని బీజేపీ ఓన్ చేసుకుంది. ఎస్పెషల్లీ నాన్ యాదవ్ బీసీసీని ఓన్ చేసుకోవడం వల్ల అక్కడ అధికారంలోకి రాగలిగింది. సో కాంగ్రెస్ పార్టీ గుర్తించింది బీసీలు వీళ్ళ ఓటు బ్యాంక్ ఉన్నారు. సో క్యాస్ట్ సెన్సెస్ ద్వారా హిందూ ఓట్ డివిజన్ కొంత కులాల వారీగా అన్న చర్చ జరిగితే అదొక ఉద్దేశం. రెండవది
మిగతా లార్జ్ చంక్ 50% ఉన్న బీసీలను విస్మరించి ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు వెళ్ళలేదు. కేవలం దళిత ఓటు, ఆదివాసీ ఓటు, మైనారిటీ ఓటు వల్ల కాదు, ఈ ఓటు కూడా తీసుకోవాలంటే తప్పదని రాహుల్ గాంధీ కూడా రికగ్నైజ్ చేసినట్టున్నారు, యాక్సెప్ట్ చేశారు. ఇక 42% రిజర్వేషన్ అన్నది చూద్దాం. గవర్నర్ ఇప్పుడు కేంద్ర హోంశాఖకు పంపారు, అప్పుడు విద్యా ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఏం జరుగుతుందన్నది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపల హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం పెట్టాలి. సరే మళ్ళీ డివిజన్ బెంచ్ పోవచ్చు, కానీ ఎంత లేట్ అవుతే అంత ఫండ్స్ కూడా రాకుండా ఆగిపోతాయి. ఇప్పుడు పంచాయతీలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ లేకుండా ఉన్నాయి, టైం తక్కువ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది అయితే చూడాల్సి ఉంది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది ఇవాల్టి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు.